అవేర్నెస్ తీసుకొచ్చి లీడర్స్ కూడా అప్రమత్తంగా ఉంటారు, అక్కడ సఫరింగ్ తగ్గింది. నేను అందుకే మొట్టమొదటి నుంచి ఒక మాట చెప్తున్నాను, మళ్ళీ ప్రీ కోవిడ్ రోజులు రావాలంటే కొంచెం టైం పడుతుంది. అది హెల్త్ పరంగా కావచ్చు, సైకాలజీ పరంగా కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే ఎకానమీ కావచ్చు, అన్నీ కూడా. అదే సమయంలో ఎవరైతే ఈ కోవిడ్ సమయంలో సఫరింగ్ తక్కువ ఉంటుందో, ఎఫెక్ట్ తక్కువ ఉంటుందో, వాళ్ళు ఫాస్ట్గా ముందుగా పోయే అవకాశం వస్తుంది పోస్ట్ కోవిడ్ పీరియడ్లో. ఇది కూడా రియాలిటీ. కాబట్టి దీనిపైన మనం అప్రమత్తంగా ఉండడం. మీరు కొన్ని మంచి విషయాలు చెప్పారు. డాక్టర్లే ఒకప్పుడు శానిటైజర్లు ఇవన్నీ వాడుకుంటూ హ్యాండ్ వాష్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆర్డినరీ పీపుల్ కూడా అలవాటు అయిపోయింది. దానివల్ల భవిష్యత్తులో దీని యొక్క ఇంపాక్ట్ ఆన్ హెల్త్ చాలా ఉంటుంది. దట్ ఈస్ అ గుడ్ థింగ్. అదే మరిగా మనలో ధైర్యంగా ఫేస్ చేసి కాన్ఫిడెంట్గా ముందుకు పోతే, మీరు ఇంకా కూడా కొన్ని మంచి విషయాలు చెప్పారు. ఇది కానీ కరెక్ట్గా చేయగలిగితే ఫ్యూచర్లో బెటర్ హెల్త్ కండిషన్స్ రావడానికి, ఇంకా మార్టాలిటీ రేటు, ఏజ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. బట్ ఇప్పుడు మనందరం కలిసి ప్రజలకి ఎడ్యుకేట్ చేసి కరోనా వైరస్ యొక్క ఇంపాక్ట్ తగ్గించడం, అట్ ది సేమ్ టైం ధైర్యం చెప్పి దానివల్ల డిమారలైజ్ కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. గుడ్ ఇంటరాక్షన్, ఎక్సలెంట్ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామరాజు గారు. మీరు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే ఐఎంఏ డాక్టర్స్ రోల్ కోవిడ్ క్రైసిస్లో ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారో చెప్పారు, చాలా మందికి ఉపయోగపడింది. ఇప్పుడు సార్ కోలా వరుణ్ సార్, ఆయన ట్రూ సెల్ఫ్లెస్ కోవిడ్ వారియర్ సార్. ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి సార్. ఆల్మోస్ట్ 1700 ఫ్యామిలీస్కి టోటల్ డ్రై రేషన్ కానీ, ఫుడ్ ఫర్ ఇండివిజువల్స్ 8000 మందికి ఇవ్వడం, మిల్క్ ఫర్ చిల్డ్రన్ ఆల్మోస్ట్ 12,000 ప్యాకెట్స్ ఇవ్వడం, శానిటైజర్స్, మాస్క్ ఒక 10,000, గ్లౌస్ ఒక 5,000. ఆ విధంగా మైగ్రెంట్ లేబర్ ఎవరైతే బెంగళూరు నుంచి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేయడం, ఈ విధంగా చేస్తూ బెంగళూరు కమిషనర్ దగ్గర నుంచి అప్రిషియేషన్ లెటర్ కూడా తీసుకున్నారు సార్. మొన్న సోను సూద్ ట్రాక్టర్ డెలివరీలో కూడా ట్రాక్టర్ కూడా తినే డెలివరీ చేసి దగ్గరుండి ఫార్మర్ ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరిగింది సార్. వరుణ్ గారు మీరు మాట్లాడాలనుకుంటున్నారు. నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. సార్ మాది చిత్తూరు సార్, చిత్తూరు టౌనే సార్, చిత్తూరు నియోజకవర్గమే సార్. బెంగళూరులో పనిచేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది సార్. పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. మీతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సో ఒక్క స్ఫూర్తినిచ్చేటువంటి సందర్భం సార్. ఇష్టమైన పని చేసినప్పుడు కష్టంగా ఉండదని, ఆస్వాదించి చేసినప్పుడు అలిసిపోవని మీరు అన్న మాటలు చాలా సందర్భాలు నాకు స్ఫూర్తి సార్. సో కోవిడ్కి ముందు నా లైఫ్, కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అని చెప్పుకోవచ్చు సార్. మనస్తత్వం కానీ వ్యక్తిత్వం కానీ పూర్తిగా మార్చేసిన సందర్భం కోవిడ్ సార్. నాకు బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి చిల్ల బ్యాచులర్ సార్ బయటికి వెళ్ళి భోజనం తెచ్చుకునే టైంలో మైగ్రెంట్ లేబర్స్, అక్కడ బిల్డింగ్లో పనిచేస్తున్న మైగ్రెంట్ లేబర్స్ వాళ్ళు వచ్చి తలుపు తట్టి, కార్ డోర్ తట్టి, 2 రోజులు ఏం భోజనం చేయట్లేదు, దయచేసి అన్నం ఉంటే పెట్టండి, మాకు ఏదో ఒకటి ఉంటే పెట్టండి, మిగిలిందైనా పర్వాలేదు, ఏదో ఒకటి అంటే ఆ రోజు డబ్బు ఇచ్చాను. ఆ రోజు నుంచి నాకు మనసు కుదుటపడలేదు సార్. ఇలా ఎంతమంది ఉన్నారు సిటీ మొత్తము, వీళ్ళందరూ భోజనం చేసి ఉంటారు కదా, వీళ్ళందరూ పరిస్థితి ఏంటని మొత్తం ఒకసారి వాకప్ చేశాను సార్. మా ఫ్రెండ్తో మాట్లాడి ఏదో ఒకటి చేయాలి, మనం వీలైనంత వరకు చేద్దాం అనుకున్నాం సార్. కరెక్ట్గా అదే రోజు నేను బెంగళూరులో ఒక ఎలక్ట్రానిక్ సిటీ అనే ఒక ప్లేస్లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికని ఒక 5-6 years పాటు నేను 2013 ఉద్యోగంలో జాయిన్ అయ్యాను సార్, మాస్టర్స్ పూర్తి చేసుకొని. అప్పటి నుంచి దాచిపెట్టుకున్న డబ్బులంతా కూడా సేవింగ్స్కి ఒక అపార్ట్మెంట్కి ఇద్దామని అనుకున్నాను సార్. ఆ ప్రయత్నంలో డౌన్ పేమెంట్ చేద్దామని కొంత డబ్బు పెట్టుకున్నాను సార్. సో వీళ్ళ సిటీ మొత్తం ఒక 2 రోజులు తిరిగిన తర్వాత ఆకలి చావులు, స్టార్వేషన్ ఇవంతా చూస్తున్నా చాలా బాధ వేసింది సార్. సో ఉన్న లాస్ట్ రూపీ అయిపోయేంత వరకు కూడా ఎవడు నా చుట్టూ ఆకలితో ఉండకూడదని ఒక సంకల్పం తీసుకున్నాం సార్. ఒక సిచ్యువేషన్ లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి ఈ టైంలో. ఇప్పుడు ర్యాంక్స్, డెసిగ్నేషన్స్, మనం పొలిటికల్ పార్టీస్ అతీతంగా ఒక ఇండివిజువల్గా ఒక సిచ్యువేషన్ లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలని ఒక ధోరణితో ముందు పోయాం సార్. బెంగళూరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను, బీబీఎంబీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. రోజు రాత్రి 9 నుంచి 12 గంటల వరకు సార్ ఎక్కడైతే మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారో వాళ్ళందరూ డేటా కలెక్ట్ చేసుకోవడం, బిల్డింగ్ ఎక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందో, నాకున్న ఫ్రెండ్స్ అందరి ద్వారా మీ ఏరియాలో బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయా, మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారు అనేది వాళ్ళ డేటా మొత్తం తెప్పించుకోండి సార్. పొద్దున్నే 3 గంటలకు లేసి మళ్ళీ కూరగాయలు 40 కిలోమీటర్ల దూరంలో కూరగాయలు తెచ్చించుకొని 6 గంటలకంతా వండి మళ్ళీ 8 గంటలకంతా వాళ్ళకి ఫుడ్ సప్లై చేశాం సార్ 3 పూట్ల. అట్లా మొత్తం 7,650 మందికి భోజనాలు 64 రోజుల పాటు. అండ్
1680 ఫ్యామిలీస్కి డ్రై రేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఒక 10,000 పాల ప్యాకెట్, 12,000 పాల ప్యాకెట్లు, అదే మరి ఒక 10,000 శానిటైజర్లు, 5,000 గ్లౌజెస్ కానీ ఇవన్నీ శానిటేషన్ వర్కర్స్కి, మైగ్రెంట్ లేబర్స్, ఎక్కువ ఫోకస్ మైగ్రెంట్ లేబర్స్ మీద ఉంది సార్. హాస్పిటల్ వర్కర్స్కి, శానిటేషన్ వర్కర్స్కి, మైగ్రెంట్ లేబర్స్ వీళ్ళందరికీ ఇచ్చాను సార్. సార్ దీనివల్ల ఎంపాథటిక్ సిచ్యువేషన్ కనుక ఒకసారి పక్క పెట్టి చూస్తే సార్, ఒక పెద్ద విషయం తెలిసింది ఏంటంటే సార్, మైగ్రెంట్ లేబర్స్ ఎక్కడ పనిచేస్తున్నారు అనే డేటా గవర్నమెంట్ దగ్గర లేదు సార్. బెంగళూరులో మైగ్రెంట్ లేబర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్ ఎక్కడ ఉన్నారు, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్ ఎక్కడ ఉన్నారు, వీళ్ళ తాలూకా డేటా మాత్రం ఎవరి దగ్గర అందుబాటులో లేదు సార్. ఒక నెల రోజులు నేను ఈ విషయాన్ని డ్రైవ్ చేసిన తర్వాత మైగ్రెంట్ లేబర్స్కి సకాలంలో ఫుడ్ అందిస్తూ, సో మైగ్రెంట్ లేబర్స్కి ఫుడ్ దొరుకుతుంది అన్న ఆలోచన గవర్నమెంట్కి వచ్చిన తర్వాత పోలీస్ పీపుల్ నన్ను పిలిపించి ఒక రోజు అసలు మైగ్రెంట్ లేబర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, హౌ డూ యూ గెట్ ద డేటా, నీకు ఎలా తెలుసు వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారని అని అడిగినప్పుడు, నేను నా లోకల్గా నా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుని పలానా చోట బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఐటీ ఫ్రెండ్స్ కానీ ఫార్మా ఫ్రెండ్స్ వీళ్ళందరి ద్వారా తీసుకుని చెప్పాను సార్. అప్పటి నుంచి ఒక సిస్టమ్ మార్చారు సార్. ఏంటంటే నా ద్వారా మైగ్రెంట్ లేబర్స్ ఎవరైనా ఫుడ్ తీసుకోవాలంటే లోకల్ పోలీస్ స్టేషన్ వచ్చి తీసుకోవాలి సార్. లోకల్ పోలీస్ స్టేషన్లో తీసుకోవాలని పెట్టినప్పుడు అప్పుడు పోలీస్ దే యూస్ టు కలెక్ట్ ద డేటా ఆఫ్ మైగ్రెంట్ లేబర్స్ సార్. దీనివల్ల ఏమైందంటే సార్, తిరిగి మైగ్రెంట్ లేబర్స్ ఐడెంటిఫై చేయడానికి, ట్రేస్ చేయడానికి, వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడానికి కూడా వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని ట్రేస్ చేయడానికి చాలా ఉపయోగపడింది సార్. అండ్ పోలీస్ వాళ్ళతో నేను బీబీఎంపీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసినప్పుడు నేను వాళ్ళు ఏదైనా సజెషన్ ఇవ్వాలి, మీరు ఎట్లా చేయాలంటే సార్, ఇప్పటికిప్పుడైతే నా దగ్గర ఉన్న డేటా ఇవ్వగలను, బట్ ఆన్ గోయింగ్ ఫర్దర్ బిల్డింగ్ కట్టేటప్పుడే కాంట్రాక్టర్ కనుక మీకు ఏ మైగ్రెంట్ లేబర్ కడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ ఆధార్ కార్డ్స్, వాళ్ళ డేటా ఇవన్నీ కనుక తీసుకుంటే వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందే ఆలోచన ఉంటాయి, ప్లస్ వాళ్ళకి రేపు ఏమైనా అయితే కూడా ఆదుకునే సందర్భం ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మనకి ఎవ్వరికి తెలియదు సార్. ఈ డేటా అని చెప్పి నేను ఒక చిన్న సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు పాజిటివ్గా కూడా రెస్పాండ్ అయ్యారు సార్. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, పెద్దలందరూ ఇందాక మాట్లాడారు కరోనా దీనివల్ల వస్తుంది, ఆత్మస్థైర్యంతో ఉండదు అంటారా. నేను ఐ రోమ్డ్ ఇన్ ఆల్ హాస్పిటల్స్, మైగ్రెంట్ లేబర్స్ కోవిడ్ టెస్ట్ చేస్తున్న ప్లేసెస్, ఎక్కడైతే ఎక్కువ ప్రాబ్లం ఉందో ఆ చోట్ల అన్నిటికీ తిరిగాను సార్. ఐ రియలీ డోంట్ నో ఎందుకు నాకు ఐఎమ్ వెరీ సేఫ్ సార్. ఎక్కడ ఏం ప్రాబ్లం రాకుండా ఇప్పటిదాకా వచ్చాను సార్. ఆ పనే నన్ను నడిపించింది అనుకుంటున్నాను సార్. ఒక టార్గెట్ తో ముందుకు పోయాను సార్. ఒక స్టేజ్ లో రిక్వెస్ట్ ఎక్కువ వచ్చాయి సార్. ఆ రిక్వెస్ట్ ఎక్కువ అవడం, మా దగ్గర ఫండ్స్ డిప్లీట్ అవ్వడం జరిగింది. ఆ టైంలో సోషల్ మీడియా ద్వారా సార్, ట్విట్టర్ ద్వారా ఎస్పెషల్లీ, ట్విట్టర్లో నాకు చాలా మంది సార్ ఒకే ఒక రోజు ₹1,00,000 సమకూరాయి సార్. సో లాస్ట్ మీల్ వరకు ఒక అయ్యప్ప స్వామి దేవస్థానం మాతో టైఅప్ అవ్వడం, లాస్ట్ మీల్ వరకు అందించడంలో ప్రతి వ్యక్తికి తోడ్పడ్డాం సార్. ఈ రోజు కౌంట్కి మాకు ఈ రోజు ఉన్న కౌంట్కి దగ్గర 10,000 మందికి రీచ్ అయ్యాం సార్ మేము మైగ్రెంట్ లేబర్స్కి భోజనాలు పెట్టాం. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్, మేము వెళ్ళిపోయేటప్పుడు ఒక 150 ఫ్యామిలీస్ మైగ్రెంట్ లేబర్స్ని ట్రేస్ చేసి వాళ్ళని ఊరికి పంపించాల్సిన సందర్భం వచ్చింది సార్. వాళ్ళని ఊరికి పంపించే సందర్భం వచ్చినప్పుడు ఆ టైంలో కూడా పోలీస్ పీపుల్, బీబీఎంపీకి నా సహాయం అవసరం అయింది సార్. నన్ను పిలిపించారు. ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ లీడర్స్, ఎవరెవరు ఒక్కరి కింద 40 మంది ఉంటే వాళ్ళు ఎట్లా, ఇవన్నీ కూడా తీసుకొచ్చి పంపించాను సార్. సార్ మోస్ట్ ఎఫెక్టెడ్ ఇందులో సార్ ఆడవాళ్ళకి సార్, కూలీ డబ్బులు రాక ఏ రోజు కరోజు డబ్బులు వచ్చి ఆడవాళ్ళకి సార్ శానిటరీ నాప్కిన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితి సార్ ఒక స్టేజ్లో. సో వాళ్ళకి కూడా ఒక 3,500 శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది సార్ స్లమ్స్లో. సో దీనికి కూడా బీబీఎంపీ వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు సార్, పోలీసు వాళ్ళు హెల్ప్ తీసుకున్నారు. చాలా ఆత్మసంతృప్తి ఇచ్చే విషయం సార్ ఇది. అండ్ 64 రోజుల పాటు సార్ కేవలం 3 గంటలు మాత్రమే నేను నా టీం నిద్రపోయాను సార్. మొత్తం 7 సభ్యులు సార్ నా టీము, నేను నాతో పాటు ఇంకొక 6 సార్. రాత్రి 12 గంటల వరకు మైగ్రెంట్ లేబర్స్ డేటా కలెక్ట్ చేసుకోవడము, ఎక్కడెక్కడ అవసరం ఉంది నోట్స్ రాసుకోవడము, వాళ్ళు ఇదంతా తీసుకోవడము, మళ్ళీ పొద్దున్నే 3 గంటలకు లేయడము, కూరగాయలు తెచ్చుకోవడము. నేను 3 గంటలు లేచి కూరగాయలు తీసుకొచ్చి 6 గంటల లోపల ఇవ్వకపోతే ఆ వండే వాళ్ళు వండలేరు సార్. 8:30 అంతా నేను ప్యాక్ చేయకపోతే బీబీఎంపీ వ్యాన్, పోలీస్ వ్యాన్ వస్తుంది సార్. వాళ్ళకి నేను ఫుడ్ ఇచ్చి పంపించాలి. ఎక్కడెక్కడ నేను లొకేషన్ షేర్ చేసుకోవాలి. సిటీ మొత్తం మీద మా 6 ఫ్రెండ్స్ ఒక్కొక్క వెహికల్ వేసుకొని తిరిగి డిస్ట్రిబ్యూషన్ చేశాను సార్. సార్ రోజుకి ఎక్కడ అవసరమైతే సార్ రాత్రి 12 గంటల వరకు మా దగ్గర మీల్ స్టాక్ ఉండేది సార్. మళ్ళీ 12 గంటల వరకు మీల్స్ అయిపోయిందంటే మళ్ళీ పొద్దున 8:30 రెడీ అయిపోయింది. స్పాన్ ఆఫ్ 8.5 hours, మా ఆపరేషనల్ టైం మాత్రం 8.5 hours పెట్టుకున్నాను సార్. ఆ టైంలో అన్ని పెట్టుకున్నాం. సో ఇది కోవిడ్కి మేము ఇచ్చిన కాంట్రిబ్యూషన్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మాత్రం చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వరుణ్ సార్, చిత్తూరు, బెంగళూరులో చేస్తున్నాడు. వెరీ హ్యాపీ. మీ జీవితాన్ని కోవిడ్ ముందు, కోవిడ్తో పోల్చుకునే అవకాశం మీకు వచ్చింది. భగవంతుడు అలాంటి మంచి ఆలోచన మీకు ఇచ్చాడు. ఎక్కువగా మైగ్రేషన్ లేబర్ చాలా సఫర్ అయ్యే సమయంలో మీరు వాళ్ళ కోసం ఆలోచించడం, దానిపైన ఒక 10,000 మందికి మీరు
ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. 65 రోజులు 7 మెంబర్ టీం చాలా బాగా చేశారు. మీరు అన్నారు ఒక మంచి పనికి డబ్బులు కూడా కలిసి వస్తాయని, ఒక ట్విట్టర్లో పెడితే డబ్బులు కలిసి వచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి సక్సెస్ స్టోరీస్, ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ స్టోరీ. ఒక మంచి మనసుతో ఏ పని సంకల్పించినా అది జయప్రదం అవుతుందనే దానికి మీరు ఒక మంచి ఉదాహరణ. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీరు దానికి ఒక సొల్యూషన్ కూడా, మైగ్రేషన్ లేబర్ డేటా ఎక్కడా లేదు, భవిష్యత్తులో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడే మైగ్రేషన్ లేబర్ డేటా కూడా ఎన్యూమరేట్ చేయగలిగితే చాలా బాగుంటుందని చెప్పారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ స్ఫూర్తి అందరికీ రావాలి. సమాజం మీకు ఒక గౌరవం ఇచ్చింది, తిరిగి ఆ సమాజానికి మీరు తిరిగి పే చేసే సమయం, మీరు వాళ్లకు సేవ చేసే అవకాశం మీకు రావడం మీరు అదృష్టంగా భావిస్తున్నారు. అదే సమయంలో మీలాంటి వాళ్ళు కొంతమంది అయినా ఉండి సమాజాన్ని కాపాడిన దానికి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మీ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి యాక్షన్, నేను ఒక ఆలోచన అన్నది, మీరు చేసిన యాక్షన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భగవంతుడు అన్ని విధాలు మీకు సహకరించాలి. మీలాంటి వాళ్ళు సేవాభావంతో పోయేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది తయారు కావాలి. అప్పుడే మంచికి మనుగడ ఉంటుంది. అభినందనలు. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ వరుణ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. సో థ్యాంక్స్ వరుణ్ గారు. ఇప్పుడు యూత్ అందరికీ ఒక ఎగ్జాంపులరీగా తయారయ్యారు. సార్, ఇప్పుడు డాక్టర్ గోపీచంద్ గారు, ఇప్పుడు కోవిడ్ పాండమిక్ అప్పుడు ఏ విధంగా ఎక్కడున్నా కూడా సేఫ్ గా ఉండాలనే ఉద్దేశం మీద ఒక మెసేజ్ ఇస్తారు సార్. ఇంటరాక్షన్ కి ముందుకు రమ్మని గోపీచంద్ గారు ప్లీజ్ అండి. నమస్తే సార్. చెప్పండి. నమస్కారం గోపీచంద్ గారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ కొంతమంది వక్తలు చెప్పినట్టుగా, తోటి ప్యానల్ మెంబర్స్ చెప్పినట్టుగా, ఎనర్జీ అనేది మీరు దట్ కైండ్ ఆఫ్ నాన్ స్టాప్ వర్కింగ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీబడి అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్, ఆల్ ఏజ్ గ్రూప్స్, ఎవ్రీవన్. We require that kind of inspiration to work and also to integrate with people. So I appreciate and cheer you for providing that kind of inspiration to all across. Sir, ఇప్పుడు with permission, మన ముందర మాట్లాడిన వాళ్ళ ప్యానల్ మెంబర్స్లోని రామరెడ్డి గారు, అంటే పరీక్షలు అంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా భయపడుతున్న రోజుల్లో 31 డిగ్రీలు చేశారంటే ఎగ్జామ్స్ కి ఎగ్జామినర్స్ కి కూడా ఆయన భయం కల్పించేంత పరిస్థితికి గెలిచారు. సో సార్ రామరెడ్డి గారు, సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. కోవిడ్ ప్రపంచంలో మిగతా చాలా విషయాలు ఉన్నాయి, అందులో ఎగ్జామ్ భయం అనేది కూడా ఒకటి. సో మీకు ప్రత్యేక అభినందనలు. మేబీ ఎగ్జామ్ భయాలు, రిజల్ట్స్ గురించి, టెన్షన్స్ గురించి చూస్తున్నారు సార్. వెరీ మచ్ ఉంది. I'm very happy. Sure, sir. And డాక్టర్ పార్థసారథి గారికి ప్రత్యేక అభినందనలు. అంటే కరోనా సర్వైవర్ అవ్వడమే కాదు, ఆయన మాట్లాడుతున్నప్పుడు హాస్పిటల్లోని ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ట్రీట్మెంట్ చేశారు. సో దట్స్ ఏ 2-way ప్రాసెస్ ని ఉంచారు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా. దట్ ఈస్ ఎగ్జాంపులరీ ఫర్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద మెడికల్ ఫోర్స్. సో ట్రీట్మెంట్ లో ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉండడం, దట్ ఈస్ ద హైయెస్ట్ ఆఫ్ ఎనీ ప్రొఫెషనల్. సార్ పార్థసారథి గారు, మీకు సెల్యూట్ అండి. ప్రొఫెషనల్లీ దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ సెల్ఫ్. సో దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ శివరాం ప్రసాద్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏదో మేము హాస్పిటల్లో ఉండిపోయాం వచ్చేసాను రా అన్నట్టుగా కాకుండా, సీనియర్ సిటిజన్ ఒక లీడ్ తీసుకుని ఫెలో పేషెంట్స్ అందరికీ కూడా మీరన్న డిజిటల్ గ్యాదరింగ్ లాగా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉన్న పాజిటివ్ గ్యాదరింగ్ విత్ ఆల్ ద నార్మ్స్, డిస్టెన్స్ అవి చెప్పి పెట్టడము, అదర్ మెంబర్స్ కూడా ఒక హోప్, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం, డల్మున్ నుంచి తీసుకురావడం, ఒక పాజిటివ్ లోకి తీసుకురావడం అనేది ఇట్స్ గ్రేట్ ఫోర్స్ ఫర్ ఆల్ ద ట్రీటింగ్ మెడికల్ పీపుల్. సో ఒక తర్వాత డాక్టర్ గారు రామరాజు గారు చెప్పినట్టుగా, ఒక నెగటివ్ ఎమోషన్ అవ్వదేమో అన్న పర్సన్తో ఉంటే తనకి ట్రీట్మెంట్ లో ఉన్న డాక్టర్లు, నర్సులు కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ, ఎమోషన్ ఇవ్వాల్సి వస్తుంది. శివరాం ప్రసాద్ గారి లాగా పేషెంట్ టు పేషెంట్ వచ్చే దాంట్లో వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఉంటే మెడికల్ పీపుల్ కి తక్కువ స్ట్రెయిన్ తో ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. ఇద్దరికి కూడా ఆ పాయింట్ హైలైట్ చేసినందుకు వెరీ మచ్ అప్రిసియేషన్స్ సార్. అండ్ వరుణ్ గారు
ప్రాబబ్లీ ఒక సినిమా టైటిల్ చెప్పారు మనందరికి, కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత. మేబీ ఆయన అది టైటిల్ ఏమైనా బుక్ చేసుకున్నారో లేదో, లేకపోతే అది డెఫినెట్ గా ఇట్స్ ఎ వైడ్ పబ్లిక్ కి కూడాను వెళ్ళగలిగేది. ఐ థింక్ ఇలాంటి సిబిఎన్ గారు చేస్తున్న ఇలాంటి సెషన్స్ అన్ని కూడా పబ్లిక్ లోకి వెళ్తున్నవన్నీ కూడా కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అన్నదానికి ఒక కోర్ మెటీరియల్ గా తయారవుతాయని వరుణ్ గారు మీరు ఒక పబ్లిక్ టైటిల్ కూడా ఇచ్చారు, మేబీ వెబ్ సిరీస్ కూడా అవ్వచ్చు. సో ఎస్ వరుణ్, కమింగ్ టు ఈ రోజు సిబిఎన్ గారు సెలెక్ట్ చేసుకున్న స్పెసిఫిక్ ఎజెండాలో ఫియర్ పాండమిక్ అనేది మెన్షన్ చేశారు. ఇది ఈ రోజు చెప్పింది కాదు, లాస్ట్ టైం సెషన్ లో కూడా ఉన్నప్పుడు కూడా ఇది సార్ మెన్షన్ చేశారు స్పెసిఫిక్ గా. సో మనకి వైరస్ పాండమిక్ తో పాటు ఫియర్ పాండమిక్, సోషల్ అన్రెస్ట్ పాండమిక్ అంటే రిలేషన్స్ గురించి, దాంతో పాటు ఇన్ఫర్మేషన్ పాండమిక్ అనేది కూడా జరుగుతున్నది. ఇట్ ఈస్ ఎ మల్టీ ఫ్రంట్ వార్ ఆన్ కోవిడ్. అండ్ ఈ రోజు సార్ చెప్పినట్టుగా ఫియర్ పాండమిక్ అనే ఒక విషయానికి మనం ఇప్పుడు అడ్రస్ చేయాల్సింది ఉంది. ముందు రోజుల్లో స్టే హోమ్ స్టే సేఫ్ అనేది ఒక మంత్రంగా మనం చూసాం లాక్డౌన్ టైంలో. ఇప్పుడు కంటిన్యూస్ గా లాక్డౌన్ చేసుకుంటూ ఉండడం అనేది సాధ్యం కాదు. అవసరమైతే ఇంటర్మీడియట్ లాక్డౌన్ ఏమన్నా చేసుకోవచ్చు. అది మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ అనేది అడ్మినిస్ట్రేషన్ పాలసీలో మెంబర్స్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం పని రీత్యా కానీ వృత్తి రీత్యా కానీ ఎవరికైనా సహాయం చేయాల్సి రావడం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కానీ మన కాలనీలో వీధుల్లో బయటికి వెళ్లాల్సిన రోజులు వచ్చేసి ఉన్నాయి. ఎకానమీని కూడా చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ. సో స్టే హోమ్ స్టే సేఫ్ అన్నది పనికొస్తుంది, కానీ అది ఇంకా సరిపోదు. మనకి సేఫ్ ఎవ్రీవేర్ అనేది మంత్రంగా తీసుకోగలగాలి. అంటే వీధిలో ఉండే రిస్క్, మార్కెట్లో ఉండే రిస్క్, పని చోట చేసుకునే చోట ఉండే రిస్క్, ఇక్కడికి అక్కడికి ఎంత దూరం ఉంది, ఈ ఏరియాలో చుట్టుపక్కల ఎన్ని కరోనా కేసులు ఉన్నాయి, ఒకవేళ సామాన్లు కొనుక్కోవాల్సి రావాల్సి వస్తే పక్క ఏరియాలో కానీ పక్క ఊర్లో కానీ అక్కడ ఎన్ని కరోనా కేసులు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని బయట ఉన్న రిస్క్ బట్టి మన ట్రావెల్ ప్లాన్స్ చేసుకోవడము. ఇండివిజువల్ రిస్క్, సొంతంగా ఏదైనా కాంప్రమైజ్, ఆస్తమా, రెస్పిరేటరీ కాంప్రమైజ్ ఏదైనా ఉంటే, ఇంటర్నల్ రిస్క్ ఉన్నప్పుడు ఈ టైంలో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవడం, జనరల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడం, లంగ్ పవర్ ఇంప్రూవ్ చేసుకోవడం, కరోనా ఫిట్నెస్, మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకోవడం. అండ్ ఇన్ఫర్మేషన్లో కేసులతో పాటు రికవరీ కేసులన్నీ కూడా, రికవరీ స్టోరీస్ అన్నిటినీ కూడా బాగా వినడము. అది ఏజ్ గ్రూప్ కానీ, ఏజ్ మేల్ ఫీమేల్ ఆక్యుపేషన్కి మనకి దగ్గరగా ఉంటే వాళ్ళు ఏంటంటే ఇబ్బందులు ఫేస్ చేశారు, ఎలాంటి వాటితో గెలుపొందారు అనేవి గమనించినట్టయితే రికవరీ స్టోరీస్ నుంచి మనకి ఇన్స్పిరేషన్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో వీటిని సేఫ్ ఎవ్రీవేర్ అండ్ స్ట్రాంగ్ ఆల్ ద టైమ్ అనేది మనకి ఇప్పుడు మంత్రాలు ఉండాలి. స్ట్రాంగ్ అంటే మనకి అందరం ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ మిస్టర్ యూనివర్స్ కాంపిటీషన్స్కి వెళ్ళలేదు. సార్ ఇంత వర్క్ చేస్తున్నారంటే దట్ ఈస్ అబౌట్ ఫిట్నెస్. పని చేయడం వల్ల ఫిట్ గా ఉంటున్నారేమో అనేది కూడా మనం నిజంగా ఒక అబ్జర్వేషన్ చేసుకోవాల్సింది. సో ఎ లిటిల్ మోర్ స్ట్రాంగ్ ఎవ్రీ డే, జనరల్ ఫిట్నెస్ కానీ స్లాక్నెస్ రాకుండా, డల్నెస్ రాకుండా కొంత ప్రతిరోజు కొంత ఇంప్రూవ్ అవడం ఫిట్నెస్ లోకి అనేది మనం చేయగలిగితే మనం ఈ ఫేజ్ లో ఉన్నదాన్ని విజయవంతంగా దాటుతామన్నది. ఈ టైంలోని సార్ విత్ పర్మిషన్ ఒక అన్హ్యాపీనెస్, అందరం పనిచేస్తున్నా సరే మెడికల్ ఫీల్డ్లోని టోటల్ 27 లక్షలు ఇండియాలో ఉన్న కేసుల్లో 15 లక్షల పైన రికవరీ అయ్యి ఉన్నారు. మన రికవరీ రేట్ ఇండియాలో అన్ని చోట్ల కంటే కూడాను దాదాపు 65-70% పైన వెళ్ళింది. మోర్టాలిటీ రేటు మొత్తం ప్రపంచంలో కంటే మనకి ఇండియాలో తక్కువగా 1% దగ్గరికి చేర్చాము. ఇంకా తగ్గుతుందేమో, తగ్గించగలుగుతామో అని చూసుకుంటున్నాం. ఇంత ట్రెమెండస్ మెడికల్ సక్సెస్ స్టోరీ ఇండియాలో ఉన్నా కూడా ఈ ఫియర్ పాండమిక్ ఇలాగే ఉంది. అండ్ దీనివల్ల జరుగుతున్న ఇబ్బందుల్లోని I wish to highlight one specific thing and also possibly put forward a solution, an option which you can take it forward with other members. So ikkada fear pandemic anedi undadam valla Ravi, I am taking liberty to share something with sir and all the members here. Contemporary time lo precipitate avutunnadi. So fear pandemic valla andaram pani chestunna, అందరం కలిసి పనిచేస్తున్నా కూడా అసంతృప్తి, అసహనం, అన్యాయం ఫీలింగ్ అండ్ ఆవేదన, ఈ 4 ఎమోషన్స్ కూడా మనకి దేశం మొత్తంలో, రాష్ట్రం మొత్తంలో, మన ఊర్లో కూడా కనిపిస్తున్నాయి. సో ఇవి ఎందుకు వస్తున్నాయి అనేటట్టయితే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, రికవర్ అయిన వాళ్ళు, అంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యి రికవర్ అయిన వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. హాస్పిటల్ బెడ్ దొరక్క బయట ఉన్న వాళ్ళు అసహనంతో ఉన్నారు.
ఈ కరోనా ఒక్కటే కాదు, నాన్ కోవిడ్ సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళకి అసలు హాస్పిటల్స్ అన్ని లోడ్ అయిపోయి, తెలిసిన డాక్టర్ దొరక్క, ఫ్యామిలీ డాక్టర్ బిజీగా ఉండి అవ్వక, వాళ్ళకి ఒక రకంగా అన్యాయం జరుగుతున్నట్టు లేదు, అల్పన్యాయం జరుగుతున్నట్టుగా ఉంది. అండ్ ఇవన్నీ కలిపి నేషన్ మీదే కాదు, పర్సనల్ లెవెల్లో కూడా సడన్ గా వచ్చిన ఖర్చు వల్ల, ఎకానమీ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఒక ఆవేదన. వీటన్నిటికీ ఇంతకీ ట్రీట్మెంట్ తీసుకుని రికవర్ అయిన వాళ్ళు కూడా ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అనేది మనం గమనించినట్లయితే, మామూలుగా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు 2 days 3 days ప్యాకేజ్లోని డిశ్చార్జ్ అయిపోతున్నారు, ఎక్కువ రోజులు హాస్పిటల్స్లో ఉండటం లేదు. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ మేజర్వి చేస్తున్నా కూడాను 2 రోజులు 3 రోజులు డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ కోవిడ్ సమయంలో తక్కువ సిమ్టమ్స్ తోటి, ఎక్కువ టెన్షన్ తోటి ఉన్నవాళ్ళు ఏమైపోతుందో అన్న భయంతో హాస్పిటల్స్ దగ్గర అంతా వచ్చి జాయిన్ అయిపోయి ఉండడం వల్ల తక్కువ మెడికల్, ఎక్కువ టెన్షన్, హాస్పిటల్ బెడ్స్ ఫుల్ అవ్వడం వల్ల హాస్పిటల్ అవసరం ఉన్న వాళ్ళకి బెడ్స్ దొరకటం లేదు. మనకు అందరికీ తెలిసిందే, 100లో 85 మంది 90 దాకా హాస్పిటల్ అవసరం లేకుండా మెడికల్ సూపర్విజన్తో రికవర్ అయిపోతున్నారు. మనకి సెన్సెస్ అన్ని చోట్ల ఉన్నాయి, మనకి ఇండియాలో బెటర్గా ఉంది. కానీ ఎవరికి వాళ్ళకి వచ్చేటప్పటికి, సార్ లాస్ట్ టైం మీటింగ్లో చెప్పినట్టుగా, మనకు వచ్చేటప్పటికి భయం చాలా వచ్చేస్తుందని. సో ఆ 100లో 85 మందిలో మనం ఉంటామేమో, ఉండొచ్చేమో అన్న స్టాటిస్టిక్స్ ఆలోచన కాకుండా, హాస్పిటల్ తర్వాత దొరకదేమో అన్న పాయింట్ మీద హాస్పిటల్స్ చేయడం జరిగింది ఆగస్ట్ బిగినింగ్లోనే. సో ఎవరైనా ఈ హాస్పిటల్ జాయిన్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక విచిత్రమైన మెలోడ్రామా. రెగ్యులర్గా హాస్పిటల్ జాయిన్ అయిన వాళ్ళు హాస్పిటల్లో సింగిల్ బెడ్ కానీ షేరింగ్ కానీ ఉన్నప్పుడు ఒక హాస్పిటల్ ఫీలింగ్ ఉంటుంది. హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, నాకు ఫ్లూయిడ్ పెట్టారు, బాటిల్స్ మార్చారు, అండ్ సాయంత్రం అయ్యేటప్పటికి విజిటింగ్ అవర్స్, నాకు కాకపోయినా పక్క వాళ్ళు ఏమన్నా చూడడానికి వచ్చారు, వెళ్ళేటప్పుడు నాకు కూడా హలో చెప్పి వెళ్ళారు. ఇలాంటిది ఒక హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ అందరికీ కూడా, జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా విజిటర్గా వెళ్ళినా. వేరేజ్ ఇప్పుడు కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతున్న దాంట్లో ప్రోటోకాల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, సీరియస్నెస్ బట్టి వేరే ఉంటుంది. కానీ ఈ తక్కువ సిమ్టమ్స్, ఎక్కువ టెన్షన్ ఉన్న వాళ్ళకి రోజువారీ ఫ్లూయిడ్ బాటిల్స్ పెట్టాల్సింది అలాంటి ట్రీట్మెంట్లు జరగవు. టాబ్లెట్లు ఇచ్చారు అనేటట్టయితే విటమిన్ టాబ్లెట్లు ఇచ్చారు, డాక్సిసైక్లిన్ టాబ్లెట్లు ఏదో ఇచ్చారు అనేది మందుల ప్రకారం ఇంతే జరిగింది. ఏం ట్రీట్మెంట్ అంటే, పోనీ డాక్టర్ని నర్స్ని రౌండ్స్కి వచ్చినప్పుడు చూస్తే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటే, ఇక్కడ టైంలో మెడికల్ పర్సన్ ఎవరైనా వస్తే మాస్క్లు, పీపీఈలు వేసుకొని ఉంటారు, వాళ్ళని చూస్తే ఇంకా టెన్షన్ వస్తుంది. ఈ వారం రోజులు 10 రోజులు అయిపోయేటప్పటికి ట్రీట్మెంట్ అయ్యి డిశ్చార్జ్ ఇచ్చారు అంటే, నాకు జరిగింది ఏదో 4 టాబ్లెట్లు ఇచ్చారు. కానీ ట్రీట్మెంట్ చేయడం కోసం వచ్చిన ప్రతి డాక్టర్, ప్రతి నర్సు ఎంత రిస్క్ తో వస్తున్నారు అనేది తెలియదు. నాకు తక్కువ డబ్బు ఉంది, కానీ మిగతా చోట్ల రిస్క్ ఉండొచ్చు. సో ఆ రిస్క్ ఎంతలో ఉన్నారనేది తెలియదు. అవన్నీ ఒక్కొక్కసారి వాడి డిస్పోజ్ చేయడం వల్ల దాని గురించి ఖర్చు ఎంత అవుతుంది అన్నది కనపడదు, తెలియదు. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు బిల్ ఇచ్చినప్పుడు అది 10,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, ఇంకో ఎక్కువ అవ్వచ్చు. ఆ ఖర్చు కనబట్టలే, నాకు ఓన్లీ టాబ్లెట్లు ఇచ్చారు, వారం రోజులు అలా కూర్చుని ఉన్నాను అన్న దాంతో రికవర్ అయ్యి వెళ్ళినా ఒక సంతృప్తి లేదు. ట్రీట్మెంట్లో ఏదో చేశారు అన్నట్టుగా ఉంది. గవర్నమెంట్ దగ్గర కనిపించేటట్టయితే, ఇంకా లోటుపాట్లు ఏమైనా కనిపించేటట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ ఇంతే అన్న దాంట్లో 10 రోజులు ఉండి చూడడానికి ఎవరూ రాలేదు, సాయంత్రం విజిటింగ్ అవర్స్ ఉండదు, జైల్లో ఉన్న ఫీలింగ్ ఉంది. సో ట్రీట్మెంట్ చేసి సక్సెస్ఫుల్ గా రిటర్న్ అయిన వాళ్ళకి అసంతృప్తి ఉంది. దీని గురించి హాస్పిటల్స్ లో ఇందాక చెప్పినట్టుగా సోషల్ గ్యాదరింగ్స్ కానీ, మిగతా సోషల్ బబుల్స్ న్యూజిలాండ్ లో చేసినట్టుగా కానీ కొన్ని సిస్టమ్స్ వైజ్ గా ఒక రికమెండేషన్స్ చెప్పాల్సింది ఉంది. వైడ్ స్ప్రెడ్ గా హాస్పిటల్స్ అన్నింటిలో కూడాను పబ్లిక్ అఫీషియల్స్ కానీ, మెంబర్ కానీ, సార్ కానీ, ఇలాంటి మెంబర్స్ ఎవరితోనైనా సరే ఒక మెసేజ్ గా చెప్పాల్సింది ఉంది. సో అసంతృప్తి అన్నది. రెండవ దగ్గరికి వస్తే, ఇవన్నీ హాస్పిటల్స్ ఫుల్ అయిపోయి హార్ట్ పేషెంట్ 3 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతున్నారు, 1,50,000 2 లక్షలు బిల్లు కట్టిన, ఇది 10 రోజుల ముందర పంపించలేరు. సో బయట ఉన్న వాళ్ళు 100లో 85 మందిలో చాలా మంది టెన్షన్తో హాస్పిటల్స్ లో జాయిన్ అయిపోతే ఇది మిస్ మ్యాచ్. రిక్వైర్మెంట్ మెడికల్ అవసరం ఉంది, హాస్పిటల్ అవసరం లేదు. సో రిక్వైర్మెంట్ ఉన్న హాస్పిటల్ అవసరం ఉన్న వాళ్ళకి, కోవిడ్ వాళ్ళకి దొరక్క రాత్రికి రాత్రి తిరగడం, టెన్షన్స్ ఉండడం, ఆక్సిజన్, ప్రెషర్స్, దాంతో భయము, పానిక్, వాళ్ళలో ఆవేదన, అసహనం. ఈ అసహనం పెరిగినప్పుడు మాబ్ అటాక్స్ ఆన్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ జరిగే అవకాశం ఎంతో ఉంది, అవుతున్నాయి, మనం వింటున్నాము. దానికి ప్రతి న్యూస్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇంతే పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ సోషల్ మీడియా ద్వారా మల్టిప్లై అవుతుంది. నేను ఇప్పుడు మీడియాని, సోషల్ మీడియాని కంప్లైంట్ చెప్పటంలే, బట్ అసహనం ఎక్కువ అయినప్పుడు ప్రెసిపిరేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మూడవది, కోవిడ్ ఒకటే కాదు సమస్య, మనకి నాన్ కోవిడ్ చాలా సమస్యలు మురిగి వస్తున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ మెడికల్ హాస్పిటల్ బేస్డ్ ఉన్నప్పుడు లేకపోయినప్పుడు వాళ్ళకి కోవిడ్ మాత్రమే చూస్తారా, మిగతాది చూడరా? అంటే పడిపోయారు, బెణికింది,
ఇలా ఉంటే రాత్రి కూడా 6-7 హాస్పిటల్స్ తిరగడం ఇలాగా, ఇవంతా కూడా ఒక రకంగా అన్యాయం, ఒక రకంగా అల్ప న్యాయం జరగడం పాపం. లాస్ట్ లో వచ్చేటప్పటికి ఎకనామిక్స్ గురించి నేను చెప్పక్కర్లేదు, సార్ ఈజ్ ఎక్స్పర్ట్. అండ్ ఎంత ఆవేదన ఉంటుంది దానివల్ల మిగతా ఏంటనేది, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మిగతా వాటికి వెళ్ళడం. సో ఇది ప్రస్తుతానికి జూలై ఎండింగ్ లో దేశం మొత్తంలో ఒక 26 లక్షలు దగ్గరికి దేశం మొత్తంలో ఉంటే, ఈ ఒక్క నెలలోనే జూలై ఎండింగ్ లో 17 లక్షల కేసులు. ఇప్పటికి ఆల్రెడీ సార్ చెప్పినట్టు 27 లక్షలకి వచ్చేసాం మిడిల్ ఆఫ్ ఆగస్ట్ వచ్చేటప్పటికి. జూలై ఎండింగ్ కి 17 లక్షలు ఉంటే ఓన్లీ ఆగస్ట్ లోనే అన్ని కేసులు మనం జాయిన్ చేసుకోబోతున్నాం. ఇప్పటికే హాస్పిటల్ బెడ్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి వీటికి మనం చేయాల్సిన చర్యల్లో రేషనలైజేషన్ అనేది, ఇది ఇండివిజువల్ డాక్టర్ లెవెల్లో అవ్వదు. మనం చెప్పగలము, సార్ కానీ పబ్లిక్ అఫీషియల్స్ కానీ దీన్ని ముందరికి తీసుకెళ్ళగలుగుతారు. సో 100లో హాస్పిటల్ వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళే హాస్పిటల్కి ఉండడము, లేని వాళ్ళంతా మెడికల్ సపోర్ట్ తోటి రికవర్ అవ్వడము, కాన్ఫిడెంట్ గా రికవర్ అవ్వడం. ఇక్కడ రికవర్ అవ్వడం ఒకటే కాదు, అంటే మనం స్ట్రెంగ్థనింగ్ ద హోమ్ ఐసోలేషన్ విత్ టెలిమెడిసిన్ అండ్ హెల్ప్ లైన్ సిస్టమ్స్ అనేది మనం మ్యాసివ్ లెవెల్లో క్యాంపెయినింగ్ చేయాలి. ప్రతి ఊర్లో డాక్టర్లు అందరూ కూడాను, సార్ ఇందాక చెప్పినట్టు ఐఎంఏ రాజమండ్రి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా అక్కడ లోకల్ డాక్టర్స్ అందరూ కూడా హెల్ప్ లైన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు చాలా హాస్పిటల్స్ కూడా. సో హౌస్ ఐసోలేషన్ విత్ హెల్ప్ లైన్ అండ్ టెలిమెడిసిన్ అనేది ఎంపవర్ చేయడము. అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మొత్తంలో కనీసం ఒక సెగ్మెంట్, హాస్పిటల్స్ దగ్గర ఉన్న హాస్పిటాలిటీ హోటల్స్, లాడ్జెస్ అందరూ కూడా హాస్పిటల్స్ తో జాయిన్ అయ్యి, హాస్పిటల్ అవసరం లేదు, మెడికల్ అవసరం ఉంది, ఇంట్లో చేసుకోవడానికి అవ్వటం లేదు, అలాంటి మెంబర్స్ కి సపోర్ట్ ఇవ్వడం. రీసెంట్ గా మనం విన్న రాజమండ్రి ఇన్సిడెంట్ కానీ వీటి నుంచి మనం అన్ని పాఠాలు నేర్చుకోవాలి తప్పితే అది అయిందని చెప్పి మిగతా అందరినీ ఆపేయడం అనేది కాదు. ఎందుకంటే హాస్పిటల్స్ మనం ఒక వారంలో పెట్టలేము సార్. ఇది మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఇష్యూ అని నేను అనుకుంటున్నాను సార్. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కూడా జాయినింగ్ ఫోర్సెస్ విత్ హాస్పిటల్స్ ఫర్ బ్రిడ్జ్ సర్వీస్. ఇంట్లో చూసుకోలేరు, హాస్పిటల్ లాంటి బెడ్ ఫుల్ చేయడము, ఆ ఖర్చులు పెట్టుకోవడం అవసరం లేదు అన్న సెగ్మెంట్ కి స్టాండర్డ్స్ తో, గైడ్ లైన్స్ తో, ఎంకరేజ్మెంట్ తో, మేబీ ట్యాక్స్ బెనిఫిట్ గానీ ఏదైనా మీరు రికమెండ్ చేయగలిగితే బాగుంటుంది. అండ్ 4వది రికవరీ స్టోరీస్ ని మనం బాగా షేర్ చేసుకోవాల్సింది. భయం ఉండాలి, భయం ఒక్కటే ఉండకూడదు. భయం ఉంటేనే జాగ్రత్తగా ఉంటాం. భయం మన ఫ్రెండ్. కానీ భయంతో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే మనందరం కూడా ఒకరినొకళ్ళు అందరూ అనుమానాలు, అన్ని రిలేషన్స్ స్పాయిల్ చేసుకుంటాం. కాబట్టి మనం అన్లాకింగ్ లో ఇప్పటిదాకా జరిగింది దాని నుంచి మనం లెర్న్ ఫ్రమ్ వాట్ హ్యాపెండ్, సో దట్ మనం వీ కెన్ ఎంపవర్ ద డేస్ అహెడ్. ఇది నేను నేర్చుకున్నది ఉంటుంది, మన ప్యానల్ మెంబర్స్ అందరూ ఇండివిజువల్ గా నేర్చుకున్నది ఉంటుంది. ఇవన్నీ కలిపి అనుసంధానం చేసి ఒక ప్రాక్టికల్ టూల్ గా, టిప్స్ గా ఒక 3 పాయింట్స్ 4 పాయింట్స్ గా చెప్పగలిగితేనే మ్యాక్రో లెవెల్లో అందరికీ ఉపయోగం ఉంటుంది. అంటే మన అనుభవం మళ్ళీ మనకి బెనిఫిట్ గా వస్తుంది, మల్టిప్లై. సార్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఇలాంటి వాటిలో స్టిగ్మా మేనేజ్మెంట్, అండ్ చాలా మంది రికవర్ అయిన తర్వాత వాళ్ళని నెలల తరబడి ప్లాస్మా థెరపీ ఏమన్నా రిక్వైర్మెంట్ అడుగుతారంటే అలాంటివన్నీ కాదు. రికవర్ అయిన తర్వాత వాళ్ళకి ఉండే ఛాలెంజెస్ కూడా కొన్ని మనం చేయాలి. వాళ్ళని రికవర్ అయిన వాళ్ళని వాలంటీర్స్ గా ఏమన్నా తీసుకోగలుగుతామా, ఇన్సెంటివ్స్ ఏమన్నా ఇవ్వగలుగుతామా? ఎందుకంటే రికవర్ అయిన వాళ్ళకి రీఇన్ఫెక్షన్ రిస్క్ థియరిటికల్ గా ఉంటుంది, కానీ జనరల్ గా వైరల్ ఇన్ఫెక్షన్స్ లో రికవర్ అయిన వాళ్ళకి రిలాప్స్ అనేది ఎక్కువ జరగదు. సో రికవర్ అయిన వాళ్ళు హై రిస్క్ ఏరియాస్ లో ఏమన్నా వాలంటీరింగ్ వర్క్ చేస్తే వాళ్ళకి రిస్క్ లేకుండా వాళ్ళకి మనం ప్రొటెక్షన్ ఇస్తూ ఉండేటట్టయితే మనం ఎగ్జిస్టింగ్ మెడికల్ ఫోర్స్ అండ్ క్లీన్లీనెస్ స్టాఫ్ అందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. అండ్ మొత్తం అందరం కూడా సొసైటీగా టుగెదర్, యూ ఫర్ మీ అండ్ ఐ ఫర్ యూ, మీరు నా కోసం నేను మీకోసం అన్న ఫార్ములాలో రికవర్ అయిన వాళ్ళకి చెప్పేటట్టయితే ఐ థింక్ రికవరీ స్టోరీస్ అండ్ అవి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను సార్. దట్స్ ద థింగ్ సార్. సో ఫియర్ పాండమిక్ అది అడ్రస్ చేయకపోవడం వల్ల ట్రీట్మెంట్ అవుతున్నా కూడా వస్తున్న ప్రాబ్లమ్స్, మాబ్ అటాక్స్. ఒకవేళ హాస్పిటల్ డాక్టర్ మీద ఎవరైనా అటాక్ చేస్తే, ఇంకా ఇంజరీ అయిపోయి వాళ్ళు రాకపోతే, హాస్పిటల్ ఏమైనా ప్రాపర్టీ డ్యామేజ్ అయితే, ఇంకా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గినట్టే. కేసులు పెరుగుతున్న టైంలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గితే ప్రాబ్లం ఎవరికి? మనందరికీ. కాబట్టి ఇది ఫియర్ పాండమిక్ ని ఆన్ ఏ హై ప్రయారిటీ అడ్రస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఈ మీటింగ్ కి థీమ్ ఇచ్చిన, ఫియర్ పాండమిక్ ఇచ్చిన సార్ని అప్రిషియేట్ చేస్తూ, ఐ కమ్ బ్యాక్ విత్ అనదర్ పాయింట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. మేబీ మోర్ మెంబర్స్ నీడ్ టు షేర్, అండ్ ఇది ఒక కంపైలేషన్ చేస్తున్నారు కాబట్టి లెట్ మీ నాట్ టేక్ టైం. నేను చెప్పిన వాటి గురించి ఎవరైనా కామెంట్ చేసినా, సార్ ఏమైనా రివ్యూ చెప్పినా, ఐ డూ వెల్కమ్ ఇట్ సార్. థ్యాంక్స్ ఫర్ ద టైం.
గోపీచంద్ గారు అనుభవంతో చాలా విషయాలు చెప్పారు. రియలీ ఐ అప్రిషియేట్ హిమ్. అందరిలో కూడా ఒక సేఫ్ ఎవ్రీవేర్, బీ స్ట్రాంగ్ ఎవ్రీవేర్, ఈ కాన్సెప్ట్ అందరూ కూడా స్పిరిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ డే ఇఫ్ యూ యాడ్ సమ్ మోర్ ఫిట్నెస్, దెన్ day by day you are going to become fitter and fitter. That is only the way. There are two advantages. ఒకటి ఎఫెక్టివ్గా ఈ యొక్క కోవిడ్ని ఫేస్ చేయొచ్చు. రెండోది భవిష్యత్తులో కూడా హెల్తీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ క్రైసిస్ను ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకోవడం అవసరం. రెండోది వారు చెప్పిన దానిపైన నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఎవ్రీ పేషెంట్కి ఏది ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఇట్ ఆల్ కామనాలిటీస్ కొనున్న కొన్ని డిఫరెంట్ పేషెంట్ ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి, అతనికి లంగ్ ప్రాబ్లం ఉంటే లేదంటే హార్ట్ ప్రాబ్లం ఉంటే ఏ విధంగా మనం ట్రీట్ చేయాలి, ఎలాంటి అతనికి ఇది ఇవ్వాలి, ఏజ్ని బట్టి ఏ విధంగా చేయాలి, అవన్నీ కూడా నాలెడ్జ్ అంతా అక్వైర్ అయింది. విచ్ ఈజ్ వర్కింగ్, విచ్ ఈజ్ నాట్ వర్కింగ్ అని. అందుకే మార్టాలిటీ రేట్ కూడా ఇండియాలో కంపేర్ టు అదర్ కంట్రీస్ ఈజ్ లెస్. దానికి రెండు ఉన్నాయి. ఒకటి డాక్టర్స్ కొంచెం రీసెర్చ్ కూడా చేస్తే, ఒకటి ఇమ్యూనిటీ లెవెల్ ఈజ్ ఇన్ వెరీ హై ఇన్ ఇండియా కంపేర్ టు అదర్ కంట్రీస్. ఆ ఇమ్యూనిటీ లెవెల్ వల్ల ఈ యొక్క వైరస్ వచ్చిన మనం మార్టాలిటీ రేట్ తక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే అనేక అనుభవాలు కూడా వచ్చాయి మనకు. రామిరెడ్డి గారు చెప్పినట్టు, మిగిలిన ఫ్రెండ్స్ చెప్పినట్టు, పార్థసారథి గారు చెప్పినట్టు చాలా అనుభవాలు వచ్చాయి. ఆ అనుభవాలన్నీ తీసుకుని ఏ విధంగా కమ్యూనికేట్ చేయగలుగుతాం మనం, ఆ అనుభవాలు గారు కమ్యూనికేట్ చేయగలిగితే ఇంకా సమర్థవంతంగా మనం ఫేస్ చేసే అవకాశం వస్తుంది. అల్టిమేట్గా వారు ఇంకో మాట కూడా చెప్పారు, రేషనలైజేషన్. నేను ఫస్ట్ నుంచి ఇది చెప్తూనే ఉన్నాను. రేషనలైజేషన్లో హాస్పిటల్కి రావాల్సిన వాళ్ళు హాస్పిటల్కి రావాలి. లాస్ట్ మీటింగ్లో మనం డిస్కస్ చేసాం. ఇది మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించాం. రెండోది హౌస్ క్వారంటైన్ ఉండగలిగిన వాళ్ళందరూ హౌస్ క్వారంటైన్లో పెట్టి వాళ్లకు ఆక్సిమీటర్స్ కానీ ఇలాంటివి ఇచ్చి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చే విధంగా ఫెసిలిటీ ఇవ్వడం టెలిమెడిసిన్ ద్వారా. టెలిమెడిసిన్ కూడా చాలా వరకు ఎఫెక్టివ్గా దీన్ని కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే టెలిమెడిసిన్ ఉపయోగించుకుంటే చాలా మంది ఇంటి దగ్గరనే క్యూర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా అలాంటి ఫెసిలిటీ ఇంటి దగ్గర లేని వాళ్ళకి కమ్యూనిటీ క్వారంటైన్ ఎక్కడ వీలైతే అక్కడ పెట్టడం. దీంట్లో కూడా అవసరమైతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఎంకరేజ్ చేసి చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మరి ఇప్పుడు వీటికన్నిటికీ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేసి దాన్ని ఎవ్రీవేర్గా స్టాండర్డైజ్ చేయగలిగితే చాలా వరకు ట్రీట్మెంటే కాకుండా ఈ ప్రొసీజర్స్ ఇవన్నీగా చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. వెరీ హ్యాపీ, వెరీ స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఇచ్చారు. ఈ కాన్సెప్ట్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి స్టిగ్మా, దీని మీద అందరం మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డాక్టర్ అయితే చాలా స్పష్టంగా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ ఇచ్చాడు. దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. శివరాం ప్రసాద్ అయితే హాస్పిటల్లో ఉండి రొటీన్ వర్క్ అలవాటు చేసే విధంగా ఏవైతే పెసిమిస్టిక్ ఆలోచనలు కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్ తీసుకొని ఏ విధంగా ఇమ్యూనిటీ చేయాలి, ఎట్లయితే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలో చేశారు. దీస్ ఆర్ ఆల్ ది మెషర్స్. అంతేగాని కరోనా వైరస్ వచ్చింది, ఇది ఒక పెద్ద స్టిగ్మా, ఇంకా బంధువులు లేదు, ఫ్రెండ్స్ లేదు, వాటికి సంబంధం లేదు అనే విధంగా కాకుండా సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా పాటిస్తూనే తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే వాళ్ళు కూడా పాజిటివ్గా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఒక పాజిటివ్ అప్రోచ్ అందరిలో వస్తే మానవత్వానికి ఒక మీనింగ్ఫుల్ డెఫినేషన్ ఉంటుంది. వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ గుడ్ కాన్సెప్ట్. మనం మాట్లాడుతూ ఉంటే కాన్సెప్ట్ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకున్న తర్వాత ఈరోజు మనం చేసిన డిస్కషన్ అంతా కూడా ప్రాపర్గా ఒక పేపర్ మీద పెట్టి సోషల్ మీడియాలో కూడా పెట్టి
ఎంతమందికి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎంతవరకు తీసుకుపోతున్నామో దీన్ని ఇంకా లాజికల్ గా తీసుకుపోవడానికి అన్ని విధాలా మనం ప్రయత్నం చేద్దాం. దెర్ ఆర్ టూ ఇష్యూస్. గవర్నమెంట్స్ ని మనం ఎవరూ సబ్స్టిట్యూట్ చేయలేం. అదే సమయంలో ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ మే బి డాక్టర్, ఈ మే బి సోషల్ యాక్టివిస్ట్, ఈ మే బి రామరెడ్డి గారు లాంటి వ్యక్తులు, కాన్ఫిడెన్స్ క్రియేషన్, ఇవి కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. అది చేయగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమండస్ ఇంపాక్ట్. ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్ డే బై డే. ఏదో వన్ డే అఫైర్ కాదు. ఇప్పుడు మనం అందరం మాట్లాడాం. మీతో మాట్లాడుతుంటే నాకు తెలియని విషయాలు మీరు చాలా విషయాలు చెప్తున్నారు. నేను అందుకే ఎప్పుడు అంటాను, ఐఎమ్ ఏ స్టూడెంట్. ఎవ్రీ డే ఐఎమ్ లర్నింగ్ థింగ్స్. ఇది నిరంతరం నేర్చుకునే విషయాలు ఇవి. ఎవ్రీ రోజుని మీరు చూసి నేను వారానికి ఒక రోజు ఒక ఇది పంపించినా కూడా డిఫరెంట్ కంట్రీస్ వర్కౌట్ చేస్తున్నాను. వియత్నాం ఉంది. వియత్నాం 10 కోట్ల పాపులేషన్, 25 మంది కూడా చనిపోవాలి అక్కడ. కేసులు కూడా 10 కేసులు వస్తానే వాళ్ళు నేషనల్ పాండమిక్ గా డిక్లేర్ చేసేసారు. వార్ ఆన్ కరోనా వైరస్ మీద వార్ డిక్లేర్ చేశారు. ఒక కేసు వస్తే ఆ కేసుని దాన్ని ఎట్ట చేయాలో చేశారు. ట్రేసింగ్ పర్ఫెక్ట్ గా చేశారు. కేసు రాగానే ముందుగానే చేయడం, ఎక్కడి నుంచైనా బయట నుంచి వస్తే దాని మీద ముందుగానే సేఫ్ గార్డ్స్ తీసుకోవడం, ఇవన్నీ చాలా ఎఫెక్టివ్ గా చేశారు. లాక్డౌన్స్ కూడా మీరు చెప్పినట్టు ఏదో ఒక జిల్లా లాక్డౌన్ కాకుండా ఒక 60 మందికి, 5,000 మందికి, 3,000 మందికి లాక్డౌన్లు పెట్టారు. ఇనిషియల్ స్టేజ్ లో ఒక స్పాట్ లో వస్తే ఆ స్పాట్ లో దాన్ని కంట్రోల్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ చాలా కంట్రీస్ చేశాయి. అవన్నీ కూడా మనం ఉపయోగించుకొని, మీరు ఇంకో మాట అన్నారు, దట్ ఇస్ వెరీ గుడ్ థింగ్. మనం సొసైటీ మనం అందరం ఆలోచించుకొని మనం సెల్ఫ్ రెగ్యులేట్ చేయగలిగితే ఐఎమ్ కాన్ఫిడెంట్ ఈవెన్ టుడే 70-80-90% మనం కంట్రోల్ చేసేయచ్చు. మనకు కూడా తెలుసు రిస్క్ ఏరియా ఏం తెలుసు. 5-6 నెలలుగా మనం అందరం డిస్కస్ చేస్తున్నాం. ఏ విధంగా వస్తుందో తెలుసు. దీన్ని నియంత్రణ చేయాలంటే ఏం చేయాలో తెలుసు. అన్ని విషయాలు తెలుసు. కాబట్టి తెలిసిన వాళ్ళు 10 మందికి చెప్తూ ప్రతిరోజు నేను అందుకే ఒక మాట అన్నా, ఎవ్రీ వీక్ ఆడిట్ చేయమన్నా. కరోనా ఆడిట్. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక ఆర్గనైజేషన్, ఒక దేశం ఆడిట్ చేసుకోవాలి. వేర్ ఆర్ వి? దీనివల్ల సమాజానికి మనకు ఎంతవరకు నష్టం వస్తుంది, ఎట్లా రికూప్ చేసుకోవాలి అని ఆలోచిస్తే చాలా పాజిటివ్గా వస్తుంది. ఎక్సలెంట్, బాగా చెప్పారు గోపిచంద్ గారు. మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ గోపిచంద్ గారు, ఎన్లైటన్ చేసినందుకు. మళ్ళీ స్టే సేఫ్ వేర్ ఎవర్ వీఆర్ అనే ఒక మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు షణ్ముఖ్ సాయి గారు సార్, డేటా అనలిస్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను వాళ్ళ ఫాదర్ కి సడన్ గా కోవిడ్ వచ్చినప్పుడు మిడ్ నైట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడికి కూడా తీసుకెళ్లే ధైర్యం లేక ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత పెట్టుకోవడానికి అని ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తారు సార్. చెప్పండి కుమార్ గారు. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. నేను డేటా అనలిస్ట్ గా పనిచేస్తున్నానండి. ఈ కోవిడ్ వల్ల మా ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయింది అన్నదని మేము క్లియర్ గా మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుని ముందుకు వచ్చాం. నాన్నగారికి ఒక వారం రోజుల ముందు జస్ట్ ఫీవర్ వచ్చింది. ఫస్ట్ ఫీవర్ వస్తే ఇంట్లోనే ఇవి ఉన్నాయి, పల్స్ ఆక్సిమీటర్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ పెట్టి చెక్ చేస్తే అంత నార్మల్ గా అనిపించింది. నెక్స్ట్ నాన్నగారికి ఫీవర్ తప్ప వేరే సిమ్టమ్ ఏం కనిపించలేదు. సో మేము అంతగా భయపడలేదు అనమాట. కానీ మేము ఉండేది ఏంటంటే మన విశాఖపట్నంకి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక విలేజ్ లో ఉంటున్నాం. లాస్ట్ 5 months నుంచి నేను కానీ అన్ని కానీ ఇంటి దగ్గర నుంచి ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాం. సాఫ్ట్వేర్ ఉండడం వల్ల మాకు అదొక బెనిఫిట్ ఒకటి ఉంది. ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం కానీ లేకపోవడం, హ్యాపీగా ఇంటి దగ్గర ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం. సో అమ్మ నాన్న కానీ అందరూ జాగ్రత్తగానే ఉంటారు అన్న నమ్మకంలో ఉన్నాం. ఇంటి దగ్గర నుంచే ఉంటున్నాం, బయటకు వెళ్ళట్లేదు, ఎక్స్పోజర్ ఏం లేదు బయట నుంచి అని. నేను స్ట్రెస్ చేద్దాం అనుకున్న పాయింట్లు ఏంటంటే, ఒకటి జాగ్రత్తగా ఉండడం ఎంత ఇంపార్టెంటో అప్రమత్తం అవడం కూడా అంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని నేను ఇప్పుడు స్ట్రెస్ చేయదలుచుకున్నాను క్లియర్ గా. ఫీవర్ ఎప్పుడైతే వచ్చిందో మేము ఇవన్నీ చెక్ చేసి అప్రమత్తం అయ్యాం.
కానీ ఎంత అవ్వాలో అంత అవ్వలేదని ఇప్పుడు మేము బాధపడుతున్నాం. చెక్ చేసిన పల్స్ ఆక్సిమీటర్ తో చెక్ చేయడం, నెక్స్ట్ లైట్ గానే ఫీవర్ ఉండడంతో, టెంపరేచర్స్ కూడా అరౌండ్ 100 లోనే ఉండడంతో మేము నార్మల్ మెడిసిన్స్ తో, తమ్ముడు కూడా ఎంబీబీఎస్ చదువుతున్నాడు, తనేమో నార్మల్ మెడిసిన్స్ వేశాడు. కానీ మరుసటి రోజు ఈ మార్నింగ్ కూడా ఇంకా తగ్గకపోయేసరికి మేము వెంటనే వైజాగ్ తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే సిటీ స్కాన్ లో తెలిసింది అది సివియర్ స్టేజ్ లో ఉందని, ఎక్స్ట్రీమ్ స్టేజ్ లో ఉందని కోవిడ్. ఆ రిపోర్ట్ వచ్చేసరికి లేట్ నైట్ 11 o'clock 12 o'clock అయిపోయింది. అసలు చేతిలో ఏమో అఫీషియల్ కోవిడ్ పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ లేదు, ఒక ఫిల్మ్ మాత్రం ఉంది, సిటీ స్కాన్ ఫిల్మ్ తప్ప చేతిలో ఏం లేదు. కానీ ఇమీడియట్ గా మేము మా కార్పొరేట్ డాక్టర్స్ కూడా ఫోన్ చేసి అడిగితే, అక్కడ అదే మా ఆఫీస్ డాక్టర్స్ కి ఇవన్నీ సెండ్ చేసి వాట్సాప్ లో ఏంటి పరిస్థితి అని చెప్తే, అర్జెంట్ గా మీరు ఐసీయూ రిక్వైర్మెంట్ ఉంది నాన్నగారికి, అర్జెంట్ గా ఐసీయూకి జాయిన్ చేయాలని క్లియర్ గా చెప్తారు. టైం చూస్తే అర్ధరాత్రి 12-1 గంట. ఏం చేయాలో అర్థం కాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రిపోర్ట్స్ లేవు, రిపోర్ట్స్ ఉండాలన్నారు ఖచ్చితంగా. ఆ పరిస్థితిలో వర్షం పడుతుంది, ఏం చేయాలో అసలు బుర్ర పని చేయలేదు. అప్పుడు ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి ఎక్కడైనా వేకెన్సీస్ ఉన్నాయా? ఇందాక గోపిచంద్ గారు మెన్షన్ చేసిన పాయింట్స్ కి క్లాసికల్ ఎగ్జాంపుల్ మేబీ మాదేనేమో. ఎక్కడా వేకెన్సీస్ లేవు. ఒకవేళ ఉన్నా కూడా ఉన్నాయా లేదా అనేది కూడా మాకు క్లారిటీ లేదు, ఒక ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా ఈ హాస్పిటల్స్ లో ఇలా వేకెన్సీ ఉంది, ఐసీయూ ఈ హాస్పిటల్లో ఉంది. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది ఎక్కడ చూడాలన్న క్లారిటీ మాకు లేదు. మేబీ ఆ మిస్టేక్ మా సైడ్ కూడా ఉందేమో. ఆఖరికి ఒక తెలిసిన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తే, అక్కడ వేకెన్సీ లేకపోయినా కూడా వాళ్ళే ఆక్సిజన్ సిలిండర్స్ అవి అరేంజ్ చేసి అప్పుడు ఇమీడియట్ గా రిక్వైర్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పెట్టి ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ క్షణంలో అది కానీ మాకు దొరకకపోతే పరిస్థితి ఎలా ఉండేది అన్నది అసలు ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ ఇమీడియట్ గా రిక్వైర్ అయిన ఫెసిలిటీస్ అన్ని దొరకడం, నెక్స్ట్ దాని వల్లే ఇప్పుడు నాన్న కొంచెం స్టేబుల్ గా ఉన్నారు, ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. కానీ హోప్ఫుల్లీ హీల్ రికవర్ అనే నమ్మకం అయితే కొంచెం ఉంది. నేను ముఖ్యంగా మెయిన్ గా స్ట్రెస్ చేయాలనుకున్న పాయింట్స్ ఏంటంటే, బయట ఇన్ఫర్మేషన్ ఉంది, ఇలాగా ఎలా ఉన్నాయి సిమ్టమ్స్ ఏంటి, ఎన్ని రోజులు పడుతుంది, ఎప్పుడు మనం అప్రమత్తం అవ్వాలి, ఏ స్టేజ్ లో ఉన్నది అన్నది మన క్లారిటీ ఉంది అన్నది ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుందండి. ముందు రోజు నార్మల్ గానే ఉన్నారు సార్. జస్ట్ ముందు రోజు 98 చూపించిన ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ మరుసటి రోజు మార్నింగ్ కి 85 పడిపోయింది. అది అలా నెక్స్ట్ ముందు రోజు ఏ సిమ్టమ్ చూపించిందో లేనిది మరుసటి రోజుకి బ్రీదింగ్ ప్రాబ్లం రావడం, నెక్స్ట్ ఒకేసారి అది ఎఫెక్ట్ అయ్యారు నాన్నగారు. సో ఇలా ఏంటంటే సడన్ గా ఎక్స్ట్రీమ్ కండిషన్ కి వెళ్ళిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి, అదే ఎలా ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఇమీడియట్ గా ఏ మెడికేషన్ వాళ్ళకి అవసరం, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా ఉండాలని ఉంటే ఇంకా జనాల్లోకి ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా బాగా రీచ్ అయితే చాలా యూజ్ అవుతుందని నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను అది స్ట్రెస్ చేసి చెప్పదలుచుకున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఏంటంటే ఇదే మెయిన్ గా నేను స్ట్రెస్ చేయాలి, మనం అప్రమత్తం అవడం, ఏ స్థాయిలో అప్రమత్తం అవ్వాలన్నది చాలా ఇంపార్టెంట్. నాకు చిన్న విషయానికి కూడా చాలా స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం దాన్ని అడ్రస్ చేసి మనం చేయకపోతే చాలా ఇబ్బంది పడతామని నేను చెప్పదలుచుకున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. బాగా మీ సొంత అనుభవాలు, ఫాదర్ అనుభవాలు చెప్పారు. సాయి కుమార్, బీయింగ్ ఏ ఐటీ ప్రొఫెషనల్, డేటా అనలిస్ట్, మీరు ఏ విధంగా ఫేస్ చేశారు, ఏ విధంగా సేవ్ చేసుకున్నారని చెప్పారు. దట్ ఈస్ వేర్ ఐసీయూ ఇవన్నీ కూడా ఇంకొంచెం ఆర్గనైజ్డ్ గా చేయగలిగి, మీలాంటి ఐటీ చదువుకున్న వాళ్ళకే ఈ ప్రాబ్లం వస్తున్నప్పుడు కామన్ మ్యాన్ అప్రోచ్ కాలేడు. దాన్ని ఎప్పటికప్పుడు పబ్లిసిటీ ఇవ్వడం మనం ఎన్ని చేస్తే చాలా ఉపయోగపడుతుంది. దట్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఫాదర్ని కాపాడుకోగలిగారు మీ యొక్క అప్రమత్తంగా ఉండి.
కొన్ని కేసులు నేను చూశాను. బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ కొలాప్స్ అయిపోయి డిట్రేట్ అయ్యి 24 hours మాక్సిమం 48 hours చనిపోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఏ విధంగా ఏ వ్యక్తికి పనిచేస్తుందో మనం చెప్పలేం, కానీ ఒక్కోసారి భయంకరంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, ఒక్కోసారి మిరాకిల్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనం మనుషులను బట్టి రెసిస్టెన్స్ అతను తీసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది. ఈజ్ ఎ గుడ్ థింగ్. కంగ్రాచులేషన్స్. మీ అనుభవాలు చెప్పారు, చాలా సంతోషం. థ్యాంక్స్ సాయి. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజా గారు సార్, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఈ కోవిడ్ ఏ విధమైన సర్కమ్స్టాన్సెస్ ఫేస్ అవుతున్నారు దాని మీద మాట్లాడతారు సార్. రాజా గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలని కోరుతున్నాం అండి. రాజా గారు, రాజా గారు. ఓకే సార్. నెక్స్ట్ దేవల్ మురళీ గారు సార్, కోవిడ్ సర్వైవర్. ఒకసారి మురళీ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే సార్. మురళి గారు నమస్కారం, కంగ్రాచులేషన్స్ సార్. మొట్టమొదటి మీకు ధన్యవాదాలు సార్. మీకు లోకేష్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే లోకేష్ సార్ గారు వెంటనే నాకు జాగ్రత్త చెప్పి మీరు ఉండాలా సార్ చెప్పారు, హైదరాబాద్కి రావాలని చెప్పారు సార్. ఏమంటే ఇక్కడ క్రాంతి హాస్పిటల్ మురళీధర్ గారు రెడ్డి గారు బాగా నాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇంట్లోనే ఉండి జాగ్రత్తలుగా పాటించి సార్ కొంచెం ఎక్కువగా నాకు ఇది నుంచి మా ఫ్యామిలీకి అంతా కూడా నలుగురికి ఇదైంది సార్. తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే మీరు ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఎక్కడ వెళ్ళొద్దండి, ఇంట్లోనే ఉండి ఇచ్చిన మెడిసిన్ ఖచ్చితంగా మీరు పాటించి రోజు 3 మాటలు ఆవిరి తీసుకొని వేడి నీళ్ళు తాగి కషం తాగి డిస్టెన్స్ పాటించి జాగ్రత్తగా ధైర్యంగా ఉండమని చెప్పారు సార్. అదేవిధంగా మేము ఖచ్చితంగా పాటించినాము. దాదాపు 25 రోజుల వరకు నేను సార్ చాలా సీరియస్ అయింది నాకు. కాకపోతే ఇంట్లోనే ఉండి అన్ని జాగ్రత్తలుగా తీసుకొని ట్యాబ్లెట్ కానీ కషాన్ని కానీ మరి ఈ ఆవిరి పట్టడం కానీ ఈ మెడిసిన్ కానీ ఖచ్చితంగా చేసుకున్నాం. మెయిన్ ధైర్యం ఉండాలి సార్. ధైర్యంగా ఇదేం చేస్తుంది అనేది మీద ఖచ్చితంగా ధైర్యంతో ముందుగా పోవాలి. ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడ సిఐ కానీ అదే టైంలో కూడా చాలా మంది అనంతపురంలో చాలా మంది చనిపోయినారు భయంకరంగా. దాన్ని చూసినప్పుడు కూడా మేము ధైర్యంగా ఒకరికొకరు ఫ్యామిలీలో మనం ధైర్యంగా ఉంటేనే మనం బయటగా పడగలుగుతాం అనే దాని మీద ధైర్యంగా ఉన్నాం. రెండోసారి ఖచ్చితంగా ఇది ఎవరైతే ప్రభుత్వం ఇక్కడ చాలా ఇబ్బంది సార్. మేమైతే హాస్పిటల్కి వెళ్ళందే మేలైంది. డాక్టర్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా మాకు పావని హాస్పిటల్ కానీ క్రాంతి హాస్పిటల్ వాళ్ళు ఇంతకుముందు కోవిడ్ హాస్పిటల్ కూడా అది చాలా కూడా ధైర్యంగా చెప్పారు, నువ్వు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉంటేనే సేఫ్టీ. మరి ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో చూడు రోడ్డు మీద వదిలేస్తున్నారు, ఎంతో మంది కూడా చనిపోతున్నారు, పట్టించుకునే పాపం లేదు. వాళ్ళకు ఫుడ్ కూడా అరేంజ్ చేసే పరిస్థితి లేదని కూడా మరి అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. ఇంత ముందుగా హెల్త్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా స్థానికంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కూడా మరి హెల్త్ మినిస్టర్ గా నిలదీసి మరి ఇక్కడ సరైన మెడిసిన్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ లేకుండా ఇబ్బందిగా జరుగుతున్నదని చాలా మంది సార్ రోడ్డు మీద తీసుకొస్తే కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా ప్రభుత్వం ఉంది. మేము ప్రజలకంతా ఒకటే తెలియజేసాం సార్, మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ధైర్యంగా ఉండండి, డిస్టెన్స్ పాటించండి, మాస్క్ ధరించండి, మనం నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ ని ఎదుర్కోవచ్చు, దీన్ని పారదోలవచ్చు అని కూడా మేము చెప్పాం సార్. రెండోది ప్రజలకి ఈరోజు మీ యొక్క ధైర్యంతో లోకేష్ సార్ నాకు ధైర్యం ఇచ్చాడు, మా ఫ్యామిలీకి అంతా కూడా సార్ చెప్పారు, మీ యొక్క ధైర్యంతో నేను ధైర్యంగా ఉండి ఈ కరోనా వైరస్ నుంచి కూడా బయటపడాను సార్. ఖచ్చితంగా ఈ ప్రజలకి సార్ నేను ఈ రెడ్ జోన్ లోనే ఎక్కడిక్కడ తిరిగాను సార్. తమరు ఆదేశాలకు 40,000 కుటుంబాలకు నిత్య సరుకులు అన్ని కూడా అందించాను సార్. దాదాపు లాక్డౌన్ అంతా కూడా పూర్తిగా మరి జర్నలిస్టులకు కానీ రకరకాల అందరికి మార్క్సులు కూడా దాదాపు మరి 2,000 మార్క్సులు కూడా ఇచ్చాం.
అందరికి కూడా ఇచ్చినప్పుడు కానీ నాకు ఈ వైరస్ ఇది చేయలేదు సార్. మనం 6-7 మీరు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు సార్, ఏది హౌసింగ్ మీద. దాంట్లో కొంచెం ఎక్కువ జనం వచ్చారు. అక్కడ అప్పుడు ఇది ఉన్నప్పుడు కూడా రాలేదు. ఇది ఏం చేస్తుంది అనుకున్నాను సార్ ఫస్ట్ లో. ఈ జ్వరం కదా, ఏదో జలుబు పట్టిందని. అది ఎక్కువ 6-7 వెంటనే డాక్టర్లని రెస్పాండ్ అయినాం. డాక్టర్లు సూచనల మేరకే ఇంట్లో ఉండి ధైర్యంగా, మరి ఎంతో ఫీవర్ వచ్చినా ఎంతో ఇబ్బంది కలిగించినా కూడా ధైర్యం ఉంటేనే మేము ఈరోజు ఆ కరోనా మహమ్మారి నుంచి బయటపడాం. మరి కొంతమంది ప్రజల్ని వెంటనే వచ్చి కూడా ప్రజలకంతా కూడా మీడియా ద్వారా కూడా, సోషల్ మీడియా ద్వారా కూడా అందరికీ మరి ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలంటే మనం ధైర్యం ఉండాలి. రెండోది, ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మార్క్స్లు కానీ మీరు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, జూమ్ లో కానీ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా అతి జాగ్రత్తగా ఉండి మనల్నే కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఈ ప్రభుత్వానికి మరి ఆ రోజు బ్లీచింగ్ పౌడరు, ఈ చారమైన టాబ్లెట్ వేసుకుంటూ వెళ్ళిపోతాదని వల్లనే ప్రజలు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న వల్లనే మనం ఖచ్చితంగా ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు 3 లక్షల కేసులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయంటే ప్రభుత్వం చేతగాంతనానే. ఈ పొద్దు ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడ కానీ సార్, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు సరైన ట్రీట్మెంట్ లేదు. వాళ్ళకి ఎక్కడన్నా కానీ వాళ్ళకి బెడ్ పాలు ఇచ్చే పరిస్థితిగా లేదు. మరి అక్కడ ఒక్క ఆర్డిటి హాస్పిటల్ తప్పనిస్తారు మన బత్తలపల్లిలో. మరి అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ కానీ, మరి ఎస్కే యూనివర్సిటీ కానీ, మరి మన పీవీకి అక్కడ ఎన్ని రెక్కలుగా పెట్టారు వీళ్ళు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగా చూస్తా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు సపరేట్ గా కాలేజీలని ఎంత తీసుకొని ఇట్లా చేసిన వల్లనే చాలా అనంతపురంలో చాలా మంది కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి చాలా మంది కోల్పోయినాం. మరి ఇప్పటికైనా మేము ప్రజలకు అందరికి ఒకటేసారి చెప్పేది, ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, డిస్టెన్స్ పాటించాలి. రెండోది, ఏదైనా ఈ కరోనా మనకు వచ్చినప్పుడు ధైర్యంగా ఏడి నీళ్ళు తాగాలి సార్, ఏడి నీళ్ళు తీసుకోవాలి. రెండోది, కషాయం రోజు 3 మాటలు నిమ్మరసం కానీ, మరి శొంఠి అల్లం కానీ ఇట్లాంటివన్నీ తీసుకోవాలా. మరి ఆవురు పట్టాలి. మరి మెడిసిన్ ఖచ్చితంగా డాక్టర్ని మనం ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన పాటిస్తే ఖచ్చితంగా ఏదైనా ఏదన్నప్పుడు మళ్ళా డాక్టర్కి వెంటనే రెస్పాండ్ అయ్యి టాబ్లెట్ కానీ మార్పించుకుంటే ఖచ్చితంగా నయం అవుతుంది. రెండోది, ఇప్పుడు చాలా మంది సార్ ఇక్కడ ఎందుకు ఇన్ని కేసులు వచ్చినాయంటే చాలా ఈ యొక్క మధ్య నుంచే ఒకరి మీద ఒకరు జనాలు కానీ, మరి అనంతపురంలో ఓల్డ్ టౌన్ అయితే వేల కేసులు ఇప్పటికే వాళ్ళు కొంతమంది చెప్పలేదు, చాలా ఉన్నాయి. వాళ్ళు మూసేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకంతా ఒకటే తెలియజేస్తున్నాం, ధైర్యంగా ఉండండి, మనవలే కాపాడుకుందాం. మనం ఖచ్చితంగా డిస్టెన్స్ పాటిస్తే ఈ కరోనా మహమ్మారిని మరి తరిమి కొట్టచ్చు అని కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు అనేక సార్లు కూడా ప్రజలకు పిలిపించారు. మనవలే కాపాడుకోవాలి, మీరు బాగుంటే ఇంకో ప్రజలను కూడా మీరు రక్షించగలుగుతారు, అన్ని రకాలుగా ముందుకు తీసుకోబోతారని పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కూడా మీరు చాలా భరోసా ఇచ్చారు. ఎవరో మాట్లాడుకుంటారు, అవి మనకు అవసరం లేదు. ఈ రోజు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఈ రోజు కూడా ప్రజలంతా అనుకుంటారు. ఇటుమింటప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గాని ఈ రాష్ట్రంలో ఉంటే ఈ కరోనా మహమ్మారిని ఎప్పుడో ఈ రాష్ట్రం నుంచి పారదోలు ఉంటారని కూడా అనేక మంది ప్రజలు చర్చించుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా. దయచేసి మరి మీరు ఆ దేవుడి ఆశీస్సులు బాగుండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఓకే మురళి గారు, ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు, మన ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. అందుకనే సార్ ఇది రాజకీయ సార్, అందుకే సార్ ప్లాట్ఫామ్ ఇది. కాబట్టి మన రాజకీయాలు అవుతండి. మనం ఏంటంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి అందరం కలిసి సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చి చైతన్యవంతులు చేయాలని, దానికి ఒకవేళ మీరు ఒక పార్టీ వ్యక్తి అయినా ఈ ప్లాట్ఫామ్ ని న్యూట్రల్ గా వాడుకోవడం చాలా అవసరం. అందుకనే మరొకసారి మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ, మీరు ఇంటి దగ్గరనే ఉండి హౌస్ క్వారంటైన్లని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని టోటల్గా రికవర్ అయ్యారు. దానికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. ఇదే మనం కూడా చెప్పింది, టెలిమెడిసిన్ ద్వారా వీలైనంత వరకు హౌస్ క్వారంటైన్లో క్యూర్ అయ్యేటన్ని ఇంట్లోనే
క్యూర్ చేసుకోవడం డాక్టర్స్ అడ్వైజ్లో, అదే మరిగా హాస్పిటల్ రావాల్సిన కేసులు అక్కడ రావడం, ఇంట్లో అలాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు వాళ్ళకు కమ్యూనిటీ క్వారంటైన్ కానీ కామన్ క్వారంటైన్ సెంటర్స్ కానీ ఇవ్వడం, ఇవి చాలా అవసరం. అదే మనం ఇంతమునిపై గోపీచంద్ గారు చెప్పినట్టు రేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానివల్లనే మనకు ఫలితాలు మెరుగ్గా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా 9,600 కేసుల పైన మళ్ళా వచ్చాయి. అంటే అరౌండ్ 10,000 కేసెస్ వస్తూ ఉంటే ఇది రేషనలైజ్ చేసుకోకపోతే ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనందరం కూడా దాన్ని స్ట్రెచ్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. దెన్ సార్, ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ సార్ శ్రీనివాసరావు గారు ఈ కోవిడ్ సర్కమ్స్టాన్సెస్ లో ఏ విధంగా లైఫ్ ఉంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి సంబంధించి చెప్తారు సార్. శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాల్సిందో కోరుతున్నాను అండి. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. మాది విశాఖపట్నం జిల్లా బుచ్చిపేట మండలం విజయరామరాజుపేట గ్రామం సార్. మాది పక్కనే ఉన్నటువంటి ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో నేను గత 20 సంవత్సరాలుగా ఒక టీచర్గా పనిచేస్తున్నాను సార్. అయితే ఈ లాక్డౌన్ కారణంగా గత 5 నెలలుగా మాకు ఎలాంటి జీతాలు లేకపోవడం, దాంతో మా ఆర్థిక వ్యవస్థ అంతా పూర్తిగా చిన్నాభిన్నం అయిపోవడం, పూర్తిగా మేము ఒక 65 సంవత్సరాలు దాటినటువంటి ఒక తల్లి, అలాగే నాకు ఒక అంగవైకల్యం నాకు ఉన్నారు సార్. ఆ ప్రైవేట్ సంస్థలో పనిచేసేటప్పుడు వచ్చిన జీతంతోనే నేను పూర్తిగా నా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడిని. అయితే ఈ గత 5 నెలలుగా మాకు ఈ జీతాలు లేకపోవడం, అంతేకాకుండా కనీసం ఆఫ్ శాలరీస్ కూడా వాళ్ళు మాకు ఆఫర్ చేయకపోవడం వల్ల పూర్తిగా ఆర్థిక వ్యవస్థ అంతా మా ఆర్థిక పరిస్థితి అంతా పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి ఏం చేయాలో దిక్కుతో పరిస్థితి ఇంత దారుణంగా దిగజారిపోతుంది అనేది ఏనాడు మేము ఊహించుకోలేదు సార్. కాకపోతే మా దురదృష్టం కొద్దీ మరి పరిస్థితి ఎలా ఉంది. దయచేసి నాలాగే కొన్ని వేల మంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ వేళ రోడ్డును పడి వాళ్ళు వేరే వృత్తిలోని స్థిరపడినటువంటి సందర్భాలు మనం పేపర్లో చూస్తాం, టీవీలో చూస్తున్నాం సార్. అయితే మీ ద్వారా ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మాకు ఏదైనా ఉద్యోగ వృత్తి లాంటిది ఏదైనా దయచేసి మీరు ఏర్పాటు చేయగలిగితే ఈ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అంతా కూడా మీకు రుణపడి ఉంటాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. గంధం శ్రీనివాసరావు గారు సార్, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. నేను అందుకని ముందే చెప్పాను, నేను మాట్లాడినప్పుడు కూడా శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు ప్రైవేట్ సంస్థల్లో స్కూల్స్ లో కావచ్చు, కొన్ని ఆర్గనైజేషన్ లో పనిచేయడం, ఇప్పుడు ఆర్గనైజేషన్స్ అన్ని ఎకనామిక్ గా యాక్టివిటీ లేకుండా పోవడం, కొంతమంది క్లోజ్ చేసుకొని కూడా ఇప్పుడు ఏమాత్రం రెస్పాండ్ కాకుండా పోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఆల్ ఆఫ్ ఏ సడన్ వీళ్ళంతా రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చారు. దీనికి డెఫినెట్ గా గవర్నమెంట్ టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా టేకప్ చేస్తాను. చేసి ఇలాంటి వ్యక్తులను ఆదుకోవడానికి ఒక ప్యాకేజ్ ఇస్తే తప్ప వీళ్ళందరూ రికవర్ అయ్యే పరిస్థితిలో ఉండదు. అందుకనే మనం నిర్మాణ కార్మికులు కానీ, మైగ్రేషన్ లేబర్ కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు కానీ, ఇలాంటి ఎవరైతే లైవ్లీహుడ్ పూర్తిగా కోల్పోయారో వాళ్ళని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని మినిమం సపోర్ట్ చేసి వాళ్ళు నిలబెట్టగలిగితే మళ్ళీ వాళ్ళు ఎంతో కొన్ని ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. డెఫినెట్ గా విల్ టేక్ ఇట్ అప్. శ్రీనివాసరావు గారు సార్, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు గారు మాట్లాడతారు సార్ కార్మికులు గురించి. రాజా గారు అన్మ్యూట్ చేసుకోండి రాజా గారు. ఒక్క నిమిషం ఉండండి, మేము అన్మ్యూట్ చేస్తాం. వినిపిస్తుందండి? వినబడుతుందండి, చెప్పండి. సార్ నమస్కారం అండి. గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి భవన నిర్మాణ కార్మికుల తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తామండి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే భవన నిర్మాణ కార్మికులకి ఆరాధ్య దైవం. దీని కారణం కూడా నేను మళ్ళీ చెప్తానండి. 2020 సంవత్సరం భవన నిర్మాణ కార్మికులకి పూర్తిగా గొడ్డలు పెట్టండి
అత్యంత బాధాకరమైనటువంటి మరి జీవితాలుగా మార్చినటువంటి సంవత్సరం అండి ఇది 2020. దీనికి కారణం ఏంటంటే 1996లో ఆంధ్రప్రదేశ్ భవన ఇతర నిర్మాణ సంక్షేమ మండలి బోర్డు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఏర్పడి మరి భవన నిర్మాణ కార్మికులకి అందరికీ కూడా భవన నిర్మాణ యాజమాన్యం నుంచి సెస్ వసూలు చేసి దాని నుంచి అనేక పథకాలు ప్రవేశపెట్టి వాటిని 2018 వరకు, అంటే ఆ తర్వాత వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రులు ఎవరైనా సరే, రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, మరి అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ గా వాటిని అమలు చేయడం జరిగింది. మరి 2019 ఎన్నికలు జరిగిన తర్వాత సరిగ్గా సంవత్సర కాలం నుంచి ఈ రోజు వరకు భవన నిర్మాణ కార్మికులు అనేక రకాలైన ఇబ్బందులండి. మరి నిజంగా మాకు 5 రూపాయలు భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ ద్వారాగా అడ్డా మీద పని దొరకకపోతే 5 రూపాయలు పెట్టి భోజనం చేసి ఇంటికి వెళ్ళే సందర్భం ఉండేదండి గతంలో. కానీ ఈ రోజు ఆ పరిస్థితులు లేవండి. అలాగే ఇసుక నూతన పాలసీ అని చెప్పి మరి 4 నెలల కాలంగా మరి ఇసుకని ఆపుదల చేయడంతో నిర్మాణ రంగం కుదేలైపోయిందండి. తద్వారా ఆ రంగంపై ఆధారపడినటువంటి అనేక కుటుంబాలు నిజంగా వీధిని పడిపోయినాయి. తదుపరి మీకు తెలుసు, లాక్డౌన్ లో 2 నెలలు ఇంట్లోంచి బయటికి లేకపోతే ఏ రోజు కూడా మరి పని చేసుకుంటేనే కానీ కుటుంబం గడనటువంటి భవన నిర్మాణ కార్మికుడు ఏ రకంగా మరి అయిపోయాడో. మైగ్రేట్ వర్కరు మరి మా దగ్గరికి వచ్చి అడిగారు కాబట్టి మేము సాయం చేశామని సోదరులు వరుణ్ గారు మరి ఎంతో మంది మహానుభావులు ఆ రకంగా చేశారు. కానీ ఉన్న ఊర్లో అడుక్కుంటే ఒక అహంభావం అడ్డొచ్చి నిజంగా పేదరికంలో మగ్గినటువంటి ఎన్నో కుటుంబాలు ఆ రోజు ఆత్మహత్యలు చేసుకున్నాయండి. మరి సుమారు 45 మంది కార్మికులు ఇసుక కొరత కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటే తదుపరి 60 నుంచి 70 మంది కార్మికులు ఈ కరోనా బారిన పడి మరి మరణించడం జరిగిందండి. దానికి కారణాలు మరి ఏ రోజు పని చేసుకుంటే కానీ పని నడవదు. కానీ అలాంటి పరిస్థితిలో భవన నిర్మాణ కార్మికులు ఈ కరోనా నిమిత్తం చాలా ఇబ్బందులు పడుతున్నారండి. తదుపరి ఈ మరి లిక్కర్, ఇక్కడ కనీసం భవన నిర్మాణ కార్మికుడు శారీరక కష్టం చేసుకున్న తర్వాత మరి సాయంత్రం ఆయనకి ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఆ తాగుడు అలవాటు అవుతుందండి. ఈ రోజు ఇటుపక్క చూస్తే దాని రేట్ అమాంతంగా పెంచేశారు. కానీ అంత పెంచేసిన భవన నిర్మాణ కార్మికుడు మరి అక్కడికి వెళ్ళి మరి అది కొనుక్కుని ఇది అదే ఎడిక్ట్ అయిపోయాడండి. ఎడిక్ట్ అయిపోయాడు కాబట్టి అతను ఆ వ్యసనం నుంచి బయటికి రావట్లా. అందులోనే మరి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కరోనా బారిన పడి ఆయన బాగా ఉన్నా కానీ ఇప్పుడు డాక్టర్స్ ఎంతో మంది చెప్పారండి, వారు విధానంగా కుటుంబ సభ్యులు మరి కరోనా బారిన పడి ఈ రోజు చాలా ఇబ్బందులు పడి బతుకు భారం అయిపోయి చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల్లో భవన నిర్మాణ కార్మికులు ఒకడండి. మరి చంద్రబాబు నాయుడు గారిని ఆరాధ్య దైవం అనడానికి కారణం ఏంటంటే 1996 నుంచి ప్రవేశపెట్టినటువంటి పథకాలు 2018 వరకు నిరాఘాటంగా సాగినాయండి. ఇప్పుడు తమ్ముడు వరుణ్ చెప్పినట్టు మైగ్రేట్ వర్కర్స్ లెక్క కాదండి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జనాభా లెక్క కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేదండి. కారణం ఏంటంటే కరోనా నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా ₹1 కార్మికులకి మరి ప్రభుత్వం సహాయం చేసిన సందర్భం లేదండి. దానికి కారణం అని అడిగితే మరి చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక లేఖలు పంపిస్తూ ఉంటే వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు పూర్తి డేటా మా దగ్గర లేదు కాబట్టి మేము డేటా కలెక్ట్ చేస్తున్నామని వింతైన సమాధానం చెప్పారండి. ఇదే విషయం లాస్ట్ 2016లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆన్లైన్ ప్రవేశపెట్టారండి. తత్వరంగా నమోదు చేసుకున్న వాడు ఎవరైతే ఉన్నారో 10 రోజుల్లో కార్డు ఇచ్చే సంస్కృతి ఆన్లైన్ ప్రవేశపెట్టారండి. ఈ రోజు అంతటి సిస్టమేటిక్ గా జరిగినటువంటి మరి భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది దాకా ఉంటే, అంటే వ్యవసాయ రంగం తర్వాత పూర్తిగా ఆధారపడినటువంటి ఈ ప్రజలు భవన నిర్మాణ రంగం మీదండి. ఈ భవన నిర్మాణ రంగం ఈ రోజు కుదేలైపోయిందండి. అలాంటిది ఈ రోజు 20 లక్షల మంది కార్మికుల డేటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేదండి, కార్మిక శాఖ సంక్షేమ మండలి బోర్డు దగ్గర లేదండి.
ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి తక్షణ సహాయం మరి ఈ రోజు వరకు భవన నిర్మాణ కార్మికుల అకౌంట్ లో మాత్రం వేయలేదండి. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో భవన నిర్మాణ కార్మికులు సమస్యలు మేము తీసుకుని వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్లీ యాజ్ ఆన్ డే అనే సందర్భంలో మాకు పరిష్కారం అవటం ఆ రోజు మేము చవి చూసామండి. అందుకని మాకు ఆయన ఆరాధ్య దైవం అండి. ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తు అంధకారంలో ఉందండి. ఎంతో మంది వరుణ్ లాంటి ఉదార స్వభావులు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో వాళ్ళు ఆదుకున్న సందర్భాలు ఉన్నాయండి. ఈ రోజు ఎవరి కుటుంబాన్ని వాళ్ళే ఆదుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు బయట వాళ్ళు ఇంకా సహాయం చేసే సందర్భాలు పోనీయండి. కాబట్టి ఈ రాష్ట్రంలో బాగా నష్టపోయినటువంటి ఈ కరోనా వ్యాధి వల్ల కానీ ఈ ప్రభుత్వం వల్ల కానీ ఎవరైనా ఉన్నారంటే భవన నిర్మాణ కార్మికులని మేము తక్షణం మరి చెప్పడం జరుగుతుందండి. మా ఆవేదన వర్ణనాతీతం. మరి మేము ఏ రకంగా ఎలాగా మరి బయటపడాలి అనేది పెద్దలు మరి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా మాకు గతంలో ప్రభుత్వంలో ఏ సమస్య ఉన్నా క్షణంలోనే మాకు సహాయం చేయడం జరిగిందండి. మరి ఈ ప్రభుత్వం మిన్నకుండి ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి నిధుల నుంచి కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మరి సంక్షేమ మండలి బోర్డులో ఉన్నటువంటి సెస్ రూపంలో అనేక వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయని మరి మన బైఫికేషన్ తర్వాత లెక్కలు ఉన్నాయండి. ఈ రోజు వరకు కూడా ఆ లెక్కలు ఆ డబ్బులు ఏమైనా కూడా ఎవరికి తెలియదు. అనేక సందర్భాలుగా మరి మేము అనేక ధర్నాలు కానీ అనేక రకాలుగా చేస్తా ఉన్నాము. మరి కోవిడ్ నిబంధనలతోటి బయటికి రాలేక ఎవరికి చెప్పుకోలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల్ని ప్రతి ఒక్కరూ, ఎందుకంటే మా సమస్యలు చెప్పుకోవడానికి వినటానికి కూడా ఎవరు ఆసక్తి చూపించేటువంటి పరిస్థితులు ఈ రోజున మా ముందు ఉన్నాయండి. దయచేసి భవన నిర్మాణ కార్మికులు మనలో ఒక భాగస్వామ్యే కాబట్టి ఈ వీళ్ళ సమస్యను మనం తీర్చాలి అనేది మీ అందరి దృష్టికి నేను ఈ రోజు తీసుకురావడం జరుగుతుందండి. దయచేసి మరి మా ఆరాధ్య దైవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికుల కోసం అనేక మరి సంస్కరణలు అంటే కొత్త విజన్ అంటే దూరదృష్టి గల ముఖ్యమంత్రి, తపనున్న ముఖ్యమంత్రి ఈ రోజు మాకు లేకుండా పోవటం అనేది మేము ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా కానివ్వండి మరి భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి ఉసురు తగులుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దయచేసి మా పరిస్థితులు మీరు అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ నిబంధనల ప్రకారంగా మరి మేము ముందుకునే వెళ్తున్నాం. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ సాయంత్రం ఈ రోజు ఈ ఇసుక పరిస్థితుల్లో కానీ ఇంకో రకంగా కానీ భవనం నిర్మించే వాళ్ళే తక్కువైపోయారు. ఉన్నటువంటి వాళ్ళకే పని లేదు. దయచేసి మరి మా భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని మీరు అర్థం చేసుకుని దీని మీద ఒక కార్యాచరణ చేస్తారని చెప్పేసి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ ఇంతతో స్పీకర్స్ అయ్యారు సార్. అందరికీ కృతజ్ఞతలు అండి. ఇప్పుడు అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇస్తారండి. డాక్టర్స్ అందరికీ కూడా ఈరోజు ఇంత వాల్యుబుల్ టైం మీరు స్పెండ్ చేసినందుకు, ఇంత వాల్యుబుల్ మెసేజ్ ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇప్పుడు సార్ మీరు క్లోజింగ్ రిమార్క్స్ తో క్లోజ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏదైతే ఒక మిత్రుడు భవన నిర్మాణ కార్మికుడు మాట్లాడాడు, నాకు బాగా జ్ఞాపకం 1996లో ఆ రోజు నేను ఆలోచించి ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్షన్ లో చాలా ముందుంది. కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అదే మాదిరిగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్పెంటర్స్ కానీ, మేషనరీ కానీ, రాడ్ బెండింగ్ కానీ రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరికీ ఇది లైవ్లీహుడ్ కాబట్టి వీళ్ళకు భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైన స్కిల్స్ ఇవ్వాలి, కెపాసిటీ బిల్డప్ చేయాలి, వాళ్ళ వెల్ఫేర్ కోసం కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఒక బోర్డు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క వర్క్ లో ఇంత పర్సంటేజ్ డబ్బులు కూడా కంపల్సరీగా కలెక్ట్ చేసి ఆ బోర్డుకి అప్పచెప్పాం. ఆ డబ్బులు వాళ్ళ వెల్ఫేర్ కి, వాళ్ళ ట్రైనింగ్ కోసం ఖర్చు పెట్టే విధంగా మనం ముందుకు పోయాం. అదే ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎక్కడైతే గచ్చిబౌలిలో ఈరోజు మన హైటెక్ సిటీ ఉందో పక్కనే దీన్ని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటిది వచ్చిన గవర్నమెంట్స్ అన్ని కూడా దాన్ని అట్లే కంటిన్యూ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అది. రాష్ట్రం నుండి విడిపోయినప్పుడు కూడా దానికి డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతోనే మనం కూడా వస్తానే మళ్ళా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే అన్ని కన్స్ట్రక్షన్ డబ్బులు వస్తూ ఉంటుంది. ఆ డబ్బులు ఖర్చు పెట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి.
వాళ్ళు కూడా దీనికి కొంత కేటాయించి ఇవన్నీ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. వారు చెప్పినట్టు స్టాండ్ విషయం కానీ, లేకుంటే లిక్కర్కి అడిక్ట్ కావడం కానీ, దానివల్ల ఈరోజు రేట్లు పెరిగిపోయి ఇంకా ఇబ్బందులు పడడం కానీ ఎలాంటివి ఉన్నాయి. ఈరోజు 20 లక్షల మంది ఉన్నారు, వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు, మైగ్రేషన్ లేబర్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ దీని మీదనే ఆధారపడే పరిస్థితికి వచ్చారు. అంటే బయట పని చేసుకొని ఇక్కడ పనులు లేవు కాబట్టి బయట పోవడం, బయట పోయినప్పుడు మనం చూసాం మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ఏ విధంగా సఫర్ అయ్యారో. కొంతమంది అయితే కొన్ని వందల కిలోమీటర్లు నడిచి వస్తువులన్నీ మోసుకొని, పిల్లలను కూడా మోసుకొని, కొంతమంది అయితే దారిలోనే డెలివరీ కూడా అయ్యి అతి కష్టం మీద వాళ్ళు పుట్టిన గ్రామానికి చేరుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ కష్టాలు వర్ణాతీతం. ఇక్కడుండే భవన నిర్మాణ కార్మికుల్ని ఇప్పుడే వరుణ్ గారు ఒక 10,000 మందిని అక్కడ ఆదుకోగలిగారు. అయితే ఇక్కడ లోకల్ గా ఉండే భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని మన మిత్రులు చెప్పారు. ఇది కరెక్ట్. ఇది దానికి కూడా ఏం చేయాలనో వర్కౌట్ చేద్దాం. ఈరోజు మీరందరూ కూడా డాక్టర్స్ కానీ, మిగిలిన సోషల్ ఆంటర్ప్రినర్స్ కానీ, సమాజం కోసం పనిచేసే అందరూ కూడా చాలా మంది లైన్లోకి వచ్చి దగ్గర ఒక 2.5 hours మనం డిస్కస్ చేశాం. అనేక ఇష్యూస్ మీద మీరు ప్రజెంటేషన్ చేశారు. అయితే ఈరోజు మనందరి మీద మధ్యలో ఉండే సమస్య ప్రజల్ని అవేర్నెస్ తేవడం, రెండోది ఫర్దర్గా డ్యామేజ్ని తగ్గించుకోవడం. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే 1 month లో 167% మన దగ్గర పెరిగింది మన రాష్ట్రం వరకు. అంటే యాక్చువల్ కేసెస్ అయితే చాలా వరకు పెరిగే పరిస్థితి కూడా వచ్చింది. ఇండియా అంతా కూడా మొత్తం దీంట్లో 15% పెరిగితే మొత్తం 16,20,506 కేసులు వస్తే 15% మన రాష్ట్రం నుంచి కాంట్రిబ్యూషన్ ఉంది, మహారాష్ట్ర నుంచి 19% కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది ఒకసారి ఆలోచించినప్పుడు ఇంకా మనందరం కూడా గవర్నమెంటే చేస్తుంది అనే ఆలోచన కాకుండా ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవడం, నేను ఈ జూమ్లో నేను మాట్లాడినప్పుడు ఎక్కడికక్కడ సొసైటీలో కూడా ఇనిషియేటివ్ తీసుకుని కొంతమంది డాక్టర్స్, కొంతమంది ధైర్యం చెప్పగలిగే సైకాలజిస్టులు కానీ, సైకియాట్రిస్టులు కానీ, ఇంకా మిగిలిన వేరియస్ పీపుల్ కూడా లీడ్ తీసుకొని 10 మంది దీన్ని మల్టిప్లర్ ఎఫెక్ట్లో లాస్ట్ మైల్ తీసుకుపోగలిగితే ఈ జాగ్రత్త పెరుగుతుంది. దానివల్ల వైరస్ స్ప్రెడ్ అవ్వడం తగ్గుతుంది. అప్పుడు హాస్పిటల్ కూడా ప్రెషర్ తగ్గే పరిస్థితి వస్తుంది. నేను మొదటి నుంచి కూడా జనవరి నుంచే దీని మీద స్టార్ట్ చేశాను. ఆ రోజు కూడా నేను చెప్పాను. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా దీని మీద వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నాం. యాజ్ ఏ పాలసీ మేకర్, అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు పబ్లిక్ పాలసీస్ తయారు చేస్తూ ఉంటాం. ఆ అనుభవంతో నేను ఆ రోజు చెప్పాను. తర్వాత ఏం చేయాలనో, ఒక అపోజిషన్లో ఉన్నాం కాబట్టి నాకు బాధ్యత లేదు, ఏదో ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తాను కాకుండా నేను కూడా ఒక బాధ్యత తీసుకుని ఏం జరుగుతుంది, ఏం చేయాలని అనేక విధాలుగా నేను ప్రయత్నం చేశాను. నేను కూడా మీరు ఒకసారి చూస్తే దీనికోసం మా పార్టీ వాళ్ళందరికీ చెప్పి పార్టీ వాళ్ళందరినీ సహాయం చేయమనడం, అదే మాదిరిగా ఫిలాంథ్రఫిస్టులందరినీ పిలిపించి మీరు కూడా మీకు తోచిన విధంగా సహకరించడానికి వారికి మెసేజ్ ఇవ్వడం, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి కూడా పీపీఏలు ఇవన్నీ సప్లై చేసి అవేర్నెస్ తీసుకురావడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేశాం. ఇది 2వ కాన్ఫరెన్స్. ఇలాంటి కాన్ఫరెన్స్ తీసుకున్నాం. మొన్న ఒకసారి డాక్టర్స్ తీసుకున్నాం, ఇది 2వసారి డాక్టర్స్ ని మిగిలిన క్రాస్ సెక్షన్ తీసుకొని ముందుకు పోయాం. ఈరోజు దీంట్లో ఎవరైతే గవర్నమెంట్ పైన ఆధారపడి ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఉన్నాడు, అతను 5-6 నెలల నుంచి జీతాలు లేవు. ఈయన ఇన్కమ్ పైనే ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉంది. భవన నిర్మాణ కార్మికుడు ఉన్నాడు, వాళ్ళకు పనులు లేవు, వాళ్ళకు భవన నిర్మాణం తప్ప వేరే పనులు చేయడం చేత కాదు. అదే మరి చేతి వృత్తులు, కుల వృత్తులు ఉన్నాయి, వాళ్ళకు కూడా మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా సమాజంలో ఏ సమస్యలు అయితే వస్తున్నాయో
ఆ సమస్యలను అనలైజ్ చేసి మళ్ళా వాళ్ళని ఎకనామిక్ గా ఏ విధంగా రివైవ్ చేయాలో చేయడం, దానికంటే ముఖ్యంగా కరోనా వైరస్ ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కట్టడి చేయకపోతే ఇంకా డిట్రియేట్ అవుతుంది. ఇంకా ఎకనామిక్ యాక్టివిటీ కానీ తగ్గితే, ఎంత కరోనా వైరస్ పెరిగితే ఎకనామిక్ యాక్టివిటీ అంత తగ్గే పరిస్థితి వస్తుంది. ఎకనామిక్ యాక్టివిటీ అంత తగ్గితే ఇంకా సఫరింగ్ అంత పెరిగే ప్రమాదం వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎక్సలెంట్ కాన్సెప్ట్లు ఇచ్చారు. ఒక తమ్ముడైతే ప్రీ కోవిడ్ అంటే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇంకొక పక్కన గోపీచంద్ చెప్పినట్టు చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ లో కూడా మీరు చూస్తే సేఫ్ ఎవ్రీవేర్, స్ట్రాంగ్ ఎవ్రీవేర్, లిటిల్ మోర్ ఫిట్నెస్ ఎవ్రీ డే, ఇట్ విల్ మేక్ యూ మోర్ అండ్ మోర్ స్ట్రాంగ్. అంటే ఇలాంటివి కొన్ని స్లోగన్స్ కూడా మనం తీసుకొని ప్రజలను కూడా అవేర్నెస్ తీసుకురాగలిగితే చాలా ఉపయోగపడుతుంది. దీనికి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎక్సలెంట్ మోటివేషన్ ఇచ్చారు. ఇలాంటివి అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ దీన్ని విస్తృతంగా సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో కూడా పబ్లిసిటీ ఇస్తూ తద్వారా పీపుల్లో కానీ అవేర్నెస్ తీసుకొస్తే అది మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇంకొక పక్కన కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే మనందరం కూడా వైరస్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతా ఉంది, దీనికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి, ఈరోజు ఫిజికల్ డిస్టెన్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో అనేది కూడా మనం ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేయడం, ఇంకొక పక్కన హై రిస్క్ పీపుల్ ఉంటే వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని ప్రజల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, వీలైనంత వరకు క్లోజ్ కాంటాక్ట్, ఈవెన్ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీలైనంత వరకు క్లోజ్ కాంటాక్ట్ తగ్గించి ఫిజికల్ డిస్టెన్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి. అదే సమయంలో మన హ్యాండ్స్ ని ఇది ఒక కల్చర్ కింద భవిష్యత్తులో కూడా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, ఎక్కడైనా భోంచేసే మునుపు కానీ, ప్రిపేరింగ్ ఫుడ్ కానీ, మన ఫేస్ ని మనం టచ్ చేసి మళ్ళా ఇది చేయడం కానీ, ఇవన్నీ కూడా రెస్ట్ రూముల్లో ఉపయోగించినప్పుడు కానీ, లేకుంటే పబ్లిక్ ప్లేస్ నుంచి వదిలిపెట్టినప్పుడు కానీ, ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ పడినా మళ్ళీ దాన్ని అంతా ఇది చేసుకోవడం. అదే మరిగా మన మాస్క్ ని తీసేటప్పుడు కానీ, వేసుకునేటప్పుడు కానీ, ఇవన్నీ కూడా వేరియస్ ఇష్యూస్ లో మనం డైపర్స్ తీసినప్పుడు కానీ, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. మాస్క్ కూడా ఒక ఫ్యాషన్ కింద కాకుండా సీరియస్ గా, మన మిత్రులు చెప్పారు ప్రధానమంత్రి ఏ విధంగా మాస్క్ వేసుకుని ఆయన ఏ విధంగా సిన్సియర్ గా ముక్కు, నోరు ఇవన్నీ కూడా కవర్ చేసి ఏ విధంగా చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్సీగా మెడలో వేసుకొని తిరగడం, ఓన్లీ నోటు తెరిపెట్టుకొని ముక్కు వదిలిపెట్టడం, ఇలాంటివన్నీ కాకుండా ఏది చేసినా ఒక సిన్సియర్ గా మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మనం ఏ మాస్కులు కూడా మిగిలిన వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయడంలో మనం ముందుండాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎక్కడ చూసినా ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం చేయడం, క్లీన్ చేసుకుంటూ ఉండడం, ఒక హెల్తీ లైఫ్ కి అలవాటు అయ్యే విధంగా ఈ కరోనా వైరస్ మనల్ని ఒక న్యూ ఓరియంటేషన్ తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మనం బయట పోయి వచ్చినప్పుడు కానీ, బయట నుంచి గ్రాసరీ తెచ్చుకున్నప్పుడు కానీ, దాన్ని అంతా కూడా శానిటైజ్ చేయడం, ఈ ప్రికాషన్స్ ఒకరోజు కాదు, ఎవ్రీ డే మనం ప్రికాషన్స్ తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన ట్రావెల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మరిగా మన పెట్స్ ఏమైనా ఉంటే ఇన్ఫెక్షన్ ఆయిల్ కూడా ఎట్లా వస్తుంది దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నింటికంటే ఎవ్రీ డే మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవాలి. సిగరెట్లు తాగుతా ఉంటే దాన్ని మానేయడం, న్యూట్రిషియస్ ఫుడ్ తినడం, ఉండే దాంట్లోనే విటమిన్ సి అండ్ డి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయడం, రెగ్యులర్ గా ఒక 1 hour 1.5 hour ఏజ్ని బట్టి టైంని బట్టి ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ కూడా కంట్రోల్ చేసుకోవడం, స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడం, బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కేసులు వస్తానే కొన్ని చూసాము. ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇంకొంచెం ముందుగానే అప్రమత్తం అంటే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. మైల్డ్ కేసు వచ్చినా, మోడరేట్ కేసు వచ్చినా, సివియర్ కేసు రాకమునిపే
మన హాస్పిటల్ పోవడం, డాక్టర్స్ కన్సల్ట్ చేయడం, ఆయన ఇచ్చే సజెషన్ బట్టి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవి మళ్ళా ఇప్పుడు మెడిసిన్ కూడా, వ్యాక్సిన్ కూడా మనం మాట్లాడుకోవాలి. వ్యాక్సిన్ చాలా వరకు జరుగుతున్నాయి, కానీ ఇంకా ఎంతవరకు వస్తాయి, ఎప్పటి నుంచి మేనిఫెస్ట్ అవుతుంది, అది వచ్చినా ఎన్నో పనిచేస్తుంది, ఇమ్యూనిటీ, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఈ సమావేశం ద్వారా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చాం. ఈ నాలెడ్జ్ని డాక్యుమెంటేషన్ చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొద్దాం. ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటే అవి కూడా పంపిద్దాం. వాళ్ళు కూడా ఎంతవరకు యాక్ట్ చేయాలో వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి పంపించేది ప్రభుత్వానికి పంపిస్తూనే మనం కూడా ఎక్కడికక్కడ ప్రజల్లో చైతన్యం తేవాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, మీరు కూడా ఈ మీటింగ్ లో మాట్లాడిన వ్యక్తులు ఒక్కొక్కరు మీకు ఎంత బ్యాండ్ విత్ ఉంటే అంతమందికి మీరు చైతన్యం తేవడం, వాళ్ళకి ఈ విషయాలు చెప్పడం, వాళ్ళ ద్వారా 10 మందికి చెప్పడం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కష్టాల్లో ఉన్న సమాజం కోసం మన వంతు కర్తవ్యాన్ని మనం చేద్దాం. ఒక రోజుతో అయిపోయేది కాదు. ఇది మళ్ళీ రికవర్ అయ్యే వరకు మనందరం కూడా దీన్ని జాగ్రత్తగా ముందు తీసుకుపోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ఎక్సలెంట్ మీటింగ్. నేను ఇప్పుడు 2-3 మీటింగ్లు చూశాను. నేను ఏవైతే మొత్తం స్టడీ చేస్తున్నామో దానికి ఒక షేప్ ఇవ్వడానికి ఈ మీటింగ్ ఉపయోగపడతా ఉంది. అలాంటి మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మళ్ళీ ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ రాజకీయాలు లేవు. నేను రాజకీయాల్లో ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మాత్రం రాజకీయాలకు అతీతంగా ప్రజల్లో చైతన్యం తేవడం కోసం రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయాల్లో సంబంధాలు లేని వ్యక్తులు కావచ్చు, అందరం కూడా సమిష్టిగా పనిచేసి దీన్ని లాజికల్ కన్క్లూజన్ తీసుకుపోవాల్సిన అవసరం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అందరూ కూడా దీన్ని స్పోర్టివ్గా తీసుకొని ఇదే స్ఫూర్తితో, ఒక రోజుతో అయిపోయేది కాదు, ఒక గంటతో అయిపోయేది కాదు, 2-3 గంటలతో సమస్య పరిష్కారం అయ్యేది కాదు. ఈ కోవిడ్ కంట్రోల్ అయినా మనకు కొన్ని సమస్యలు వెంటాడతాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు కావచ్చు, సైకలాజికల్ ఫియర్ కావచ్చు, లేకపోతే ఎకనామిక్ సమస్యలు కావచ్చు, లైవ్లీహుడ్ సమస్యలు కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకు వెంటాడే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ మనం అందరం కూడా సమిష్టిగా ఆలోచించి ఎక్కడికక్కడ అధిగమించగలిగితే అదే నిజమైనటువంటి దేశ ప్రగతి కూడా అవుతుంది. ఇండివిజువల్స్ అంతా బాధపడతా ఉంటే దేశం బాగుపడే పరిస్థితి ఉండదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరం కలిసి పనిచేద్దాం. ఈ క్లిష్ట సమయంలో మన తెలివితేటలన్నీ ఉపయోగించి ఏ విధంగా బయటపడగలుగుతామో దానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, అవసరమైతే ఒక వారం, 10 రోజులు, 15 రోజులు ఇది చూసిన తర్వాత మళ్ళీ ఎలాంటి సమస్య ఉంటే మళ్ళా డిఫరెంట్ ఫోరంలో మళ్ళా ఒకసారి కలిసి మళ్ళా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. Sir, I would like to give the introduction of the call, sir. Sir, we have doctors, philanthropists, construction workers association presidents, kani COVID survivors, software engineers, and selfless service chesina migrant labor ki selfless service chesina వ్యక్తులు కూడా ఉన్నారు సార్. దీంట్లో మెయిన్ ఏంటంటే డాక్టర్స్ కి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను సార్. ఫస్ట్ మన దగ్గర రినౌడ్ సైకియాట్రిస్ట్ సార్ మనకి ఇప్పుడు జాయిన్ అయ్యారు సార్ రాజమండ్రి నుంచి. డాక్టర్ రామరెడ్డి కర్రి రామరెడ్డి గారు, ఎంబీబీఎస్ ఎండి సైకియాట్రీ సార్. ఆయనకు ఆల్మోస్ట్ 31 degrees ఉన్నాయి సార్. డాక్టర్ బీసీ రాయ్ నేషనల్ అవార్డ్ 2014 విన్నర్ సార్. మళ్ళీ జేకే త్రివేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2018 విన్నర్ సార్. ఎంట్రీ ఇంటూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2009 ఎడిషన్ కూడా ఈ 31 degrees ఉన్నాయి సార్. సో రినౌడ్ సైకియాట్రిస్ట్ సార్, ఆల్మోస్ట్ 32 years ఎక్స్పీరియన్స్ ఉన్న సైకియాట్రిస్ట్ సార్. సో ద మెయిన్ థీమ్ అండ్ అజెండా ఆఫ్ ది కాల్ ఈస్ టు డిస్కస్ అబౌట్ ది ఫియర్ పాండమిక్. కాబట్టి డాక్టర్ రామరెడ్డి గారు ఈరోజు జాయిన్ అయ్యారు సార్. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్ ఇలా జాయిన్ అయినందుకు. ఈరోజు నెక్స్ట్ పార్థసారథి గారు ఉన్నారు సార్. ఆయన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ సార్. ఆయన కోవిడ్ సర్వైవర్ సార్. ఆల్మోస్ట్ 2 months బ్యాక్ ఆయనకి ఫ్యామిలీకి కోవిడ్ ఎఫెక్ట్ అయినా కానీ నార్మల్ పీపుల్ తరహాలోనే ట్రీట్మెంట్ తీసుకొని కోవిడ్ సర్వైవ్ అయ్యి ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది సార్.
ఆయన కూడా ఈరోజు ఈ ఇంటరాక్షన్లోని బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లోని పాల్గొన్నందుకు ఆయనకి కృతజ్ఞతలు సార్. నెక్స్ట్ మనకి డాక్టర్ రామరాజు గారు సార్, ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. ఆయన ఏ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ కోవిడ్ టైంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనే దాని మీద ఆయన కూడా ఇంటరాక్ట్ అవుతారు సార్. ఈరోజు మళ్ళీ గోపీచంద్ గారు ఆల్మోస్ట్ డర్మటాలజిస్ట్ సార్, కానీ ఆయనకి బాగా లాస్ట్ టైం కాల్లో కూడా టెస్ట్ మీద కానీ ఏ విధంగా కోవిడ్ దాని మీద ఇంటరాక్షన్ చేయడానికి ఆయన కూడా ఈరోజు జాయిన్ అయ్యారు సార్. ఈరోజు ఫియర్ పాండమిక్ మీద ఫస్ట్ ఇనిషియల్గా మనం స్టార్ట్ చేస్తున్నాం సార్. తర్వాత మన ఇంటరాక్షన్లోని ప్రతి ఒక్కరు కూడా సొసైటీ నుంచి ఎవరెవరు కోవిడ్ సర్వైవర్స్ ఉన్న వాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ లేబర్ ఏ విధంగా కోవిడ్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అనే విషయం మీద కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏ విధంగా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మీద బాధపడుతున్నారు అనే విషయం మీద కానీ, సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్న వ్యక్తులు కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది సార్. ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఓపెనింగ్ రిమార్క్స్ తోటి స్టార్ట్ చేస్తే విల్ గో ఆన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇంత మునిపే విజయ్ కుమార్ గారు చెప్పినట్టు డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి అందరూ జాయిన్ అయ్యారు. అందరం కూడా ఒకటే కన్సర్న్, ఈ కోవిడ్-19 ఏదైతే ఉందో దీనిపైన ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోవడం. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం ఈ సమస్య చాలా జటిలంగా తయారైంది. ఇప్పటికి కూడా వ్యాక్సిన్స్ ఇన్నోవేషన్స్ అయ్యాయని రష్యా చెప్పినప్పటికీ కూడా అది కూడా ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది రేపు రాబోయే రోజుల్లో టెస్ట్ చేసిన తర్వాత, అంటే మామూలుగా ప్రజలు తీసుకున్న తర్వాత 3 నెలలు ఉంటుందా 4 నెలలు ఉంటుందా ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ దీనికి మనందరం కూడా చాలా రోజుల నుంచి 5-6 నెలల నుంచి ఇది రావడం అయితే లాస్ట్ ఇయర్ చైనాలో లాస్ట్ ఇయరే వచ్చింది. మన దేశంలో అయితే తర్వాత వచ్చి ఈరోజు మనం ఒకసారి చూస్తే చాలా ఒక విధంగా చెప్పాలంటే భయంకరంగా మనం అందరం కూడా ఇంటికే కన్ఫైన్డ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు నా జీవితంలో ఇన్ని రోజులు ఇంటి దగ్గర నా లైఫ్ ఎప్పుడు నేను లేను, ఎప్పుడు యాక్టివ్గా ఉండే లైఫ్ ఈరోజు ఇన్ని రోజులుగా ఇంటి దగ్గర ఉండి ఇవన్నీ చూసే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మన దేశంలో 27 లక్షల కేసులు వచ్చాయి ఈ వారానికి. అదే మాదిరిగా యుఎస్ఏ, బ్రెజిల్ తర్వాత మనం హైయెస్ట్ నెంబర్కి వచ్చాం. యుఎస్ఏ అయితే 55 లక్షల కేసులు ఉన్నాయి, ప్రపంచంలో నెంబర్ 1 అది. ఆ తర్వాత మనం ఒకసారి చూస్తే లాస్ట్ వీక్ అయితే డైలీ గ్రోత్ రేట్ 2.2 నుంచి 2.7 ఉంది, విచ్ ఈజ్ హైయర్ దెన్ యుఎస్ అనమాట. యుఎస్ అయితే 0.9 నుంచి 1.1 ఉంది. లాస్ట్ వీక్ ఆగస్ట్లో ఇండియా యాడెడ్ 62,000 కేసెస్ పర్ డే యాడ్ అయినాయి. అమెరికా 51,000 కేసు యాడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. పర్ క్యాపిటా బేసిస్ ఇండియా చూస్తే లోయెస్ట్ అమంగ్ ది టాప్ 10 ఎఫెక్టెడ్ కంట్రీస్. మన దేశంలోకి వచ్చే కొందికి ఫస్ట్ వేవ్ మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్లో స్టార్ట్ అయింది ఏప్రిల్, మే, జూన్లో. ఫస్ట్ వీక్ అయితే ఫస్ట్ వేవ్ ఇవన్నీ అయిన తర్వాత ఇది ఒక పాండమిక్గా తయారైన తర్వాత సెకండ్ రాష్ట్రాలు అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇవన్నీ కూడా పికప్ అయినాయి జూన్, జూలై, ఆగస్టులో. ఫస్ట్ వేవ్ స్టేట్స్ వాళ్ళు ముందుగానే ఇవన్నీ కూడా కొంచెం కంట్రోల్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు. ఆ విధంగా మనం చూస్తే 5 స్టేట్స్ కాంట్రిబ్యూటెడ్ 33% ఆఫ్ న్యూ కేసెస్ ఇన్ ఆగస్ట్, వైస్ వర్సా a peak of 71 cases in May. Meanwhile, Karnataka, Andhra Pradesh, Tamil Nadu
Telangana have grown 29% new cases in August, vice versa only 4% in May. ఇవి ఈ డేటా చూసిన తర్వాత చాలా వరకు మనకు షిఫ్ట్ ఫ్రమ్ ది లార్జర్ dense cities and districts like Mumbai, Pune, Delhi to more rural districts ki ఇప్పుడు స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. During May the country had crossed 50+ districts or cities that had significantly higher cases, while as on date there are almost 120 districts వచ్చాయి. A significant impact possibly came from the migrant labor movement from urban to rural. ఇప్పటికి చూస్తే 50 సిటీలు జిల్లాలు మోర్ దెన్ 10,000 కేసెస్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనం కన్ఫైన్డ్ అయ్యేది ఒక పక్క దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఒకసారి చర్చించుకున్న తర్వాత అనలైజ్ చేసుకున్న తర్వాత మన రాష్ట్రంలో ఇది ఎంత తీవ్రంగా ఉంది అనే విషయం కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రజల్ని మనం అవేర్నెస్ చేసి చైతన్యవంతులు చేసి ఏ విధంగా వాళ్ళని అప్రమత్తం చేస్తామనేది చాలా ముఖ్యం. ఇప్పటికి మీరు చూస్తే మన రాష్ట్రంలో 2,96,000 కేసులకు వచ్చాం. లాస్ట్ 17 రోజుల్లో ఆగస్టులో 52% పెరిగింది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 1 lakh పాపులేషన్ కి పర్ క్యాపిటా ఇది చూసుకున్నప్పుడు ఆంధ్ర 313 కేసులు మన ఆగస్టులో యాడ్ అయినాయి. అదే సమయంలో మనకు నెక్స్ట్ కంపారిజన్ లో కర్ణాటక 171, మహారాష్ట్ర 121 యాడ్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ మంది మహారాష్ట్ర కంటే దగ్గర డబుల్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఏపీ ఓవరాల్ కేసెస్ పర్ క్యాపిటా ఇది చూస్తే ఇప్పటికి క్యుములేటివ్ గా 597 కేసులు 1 లక్షకు వచ్చాయి. మహారాష్ట్ర 529, తమిళనాడు 506. ఈ లెక్కను కూడా మనం చూసుకుంటే 1 లక్ష పాపులేషన్ కి ఎఫెక్ట్ అయ్యి చూస్తే 597 మనం, మహారాష్ట్ర 529, తమిళనాడు 506. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మొత్తం జూన్ జూలైలో మనం చూస్తే 11 రెట్లు మన రాష్ట్రంలో ఈ వైరస్ పెరిగింది. అదే మే టు జూలై తీసుకునే కొందికి ఎకరాల